దాసురాలని దాసుని అయ్యా వారి కుటుంబాన్ని సంఘాన్ని ప్రేమించి నా తండ్రి నూతన నా ప్రభా ఈ వార్షికోత్సవం నీ చేతులుగా అప్పగించుకుంటూ ఉండగా సహాయించి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వచ్చిన సేవకులందరినీ దీవించిన ప్రభా ఈ సమయంలో నా తండ్రి మా మధ్యన ఉన్న దేవుడు కనుక నా తండ్రి ప్రతి ఒక్కరూ నువ్వు చూస్తున్న దేవుడు నా తండ్రి అయ్యా నీ వాక్యము చేత నా ప్రభా మాట్లాడుచుండగా నా తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ఆవరించినట్లుగా సహాయించి ప్రతి ఒక్కరు నీ ఆత్మతో నింపండి నాయన నీకు వందనాలను ప్రభా. అయ్యా అదిగో నూతనమైన నా తండ్రి మా హృదయాలన్న తండ్రి ఇంక నువ్వు ఉజ్జీవింప చేయండి నా తండ్రి. నీ బలమైన నీ శక్తితో నింపండి నాయన నీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి ఇది అవసరాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బలమైన శక్తి అయా నింపునట్లుగా సహాయం చేసి నీ పరలోక మహిమ దిగువచ్చినట్లుగా సహాయం చేసినట్టు నీ అవసరాలు నువ్వు ఎత్తిపట్టుకొని మా అందరితో నువ్వు మాట్లాడు. నీ నామానికి నీవే మహిమ తెచ్చుకుని యేసు నామములో ఇచ్చినాను తండ్రి. ప్రార్థించిన దైవజనరాలకు నిండు వందనాలు. ఈ సమయంలో మనం ఎదురు చూస్తున్నట్లుగా ఈ పరిచర్య ఈ సంఘం కుడి వచ్చిన మనందరికీ ఆశీర్వాదకరమైన వర్తమానాన్ని మన యొద్దకు మోసుకొచ్చిన దైవజనరాలకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దైవజనరాలు రిప్కాక గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఈరోజు స్టార్ట్ అయ్యింది కాదు, 10వ తారీఖు ఉదయం 6 గంటలకి ప్రారంభమైన సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆచార్య పివి రవిప్రసాద్ అన్నగారు వారి మదిలో ఉంచిన ప్రేరణ కొనసాగించేదానికి ఇచ్చిన మంచి మనసు, యూపీఎఫ్ ద్వారా దేవుడు దైవజనుడికి ఇచ్చినటువంటి ప్రతి దర్శనాన్ని నెరవేర్పు కొరకు ఎవరైతే సహకరిస్తూ ఒక యూనిటీగా పనిచేస్తూ ఉన్నారో వారిని బట్టి మరి అన్న సారథ్యంలో జరిగే ప్రతి కార్యక్రమం అమోఘమే. అబ్రహాం అన్నగారు అంటూ ఉంటారు కదా, ఎప్పుడు అన్న ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది, స్పెషల్గానే ఉంటుంది. మంచి మంచి ఆలోచనల చేత దేవుడు ఈ దినాల్లో సేవకుల్ని ఒక తాటి మీద నడిపిస్తూ ఉన్న మరి అన్నగారిని బట్టి దేవుడిని స్తుతిస్తూ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరి రవిప్రసాద్ అన్నగారు ప్రసాదరావు గారికి యెరూషలేం ప్రార్థనా మందిరము తరపున ఈ 7 రోజులు సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమంలో పాలిభాగస్తులుగా వారికి ఇచ్చిన అవకాశంలో మరి చిన్ననాటి పరిచయాలు మర్చిపోకుండా మేమందరం కూడా కలుసుకొని దేవుణ్ణి గణపరచడానికి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి ప్రేమతో మరి అన్నగారి మదిలో ఎప్పుడు మేము ఉంటాము. అయినా ప్రసాదరావు గారిని బట్టి శోభారాణిని బట్టి వారికి ఇచ్చిన కుమారుడు, వారికి కుమారుడు, నాకు కూడా కుమారుడే, కుమార్తెలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఈ స్థలంలో వారితో పాటు నేను మీతో పాటు మరి మనమందరము కలిసి దేవుణ్ణి గణపరిచేదానికి ఈ మంచి సమయాన్ని మరి అనుకూలపరిచి అన్న చెప్తా ఉన్నారు 11 గంటల వరకు అక్కడే కూర్చున్నారు. అంటే నన్ను ఇక్కడ కాకుండా ఎక్కడో వేయాలనుకొని ఉంటారు రవిప్రసాద్ అన్న గారు. అందుకని చెప్పి ఇక్కడికే రావాల్సిందేనని చెప్పి వారు బలవంతం చేత ఆ ప్రేమతో మరి సంఘీభావాన్ని తెలియజేసి ఈరోజు మీరు మేము కలిసి ఒక మంచి పరిచర్య, ఒక చిన్న సహవాసంలో మేము చిన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న పాక, ఒక 20-25 మంది పట్టే ప్రార్థనా మందిరానికి నేను వెళుతూ ఉన్నప్పుడు శోభ ఇంకా చిన్నపిల్ల అన్నమాట, సండే స్కూల్లోకి వస్తూ ఉండేది. ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా దేవుడు మమ్మల్ని అందరిని ఐక్యపరిచారు. మీకు సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అత్యల్పురాలైనటువంటి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను పరిచయ పలుకులు పలుకుతుంటే నాకు లోకానే కనపడతా ఉన్నాడు. ఎందుకంటే 40 నిమిషాల సమయం నాకు ఇచ్చాడు. 39 నిమిషాలకి నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. పాడే వాళ్ళకి పాడాలనిపించింది, చెప్పే వాళ్ళకి చెప్పాలనిపించింది, మరి వినే వాళ్ళకి
అది అబద్ధం. ఎన్నని అంటారు ఆ? చెప్పండి. ఎందుకంటే ఉదయం ఆల్రెడీ ఒక మీటింగ్ అయిపోయింది అన్నవాళ్ళకి. నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి యూపీఎఫ్లో యంగ్స్టార్ ఎవరంటే మన ఆచార్య వర్యులు గారు. కొట్టొచ్చుగా చేపట్ల పెద్ద ఆయన బట్టి. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. రోజుకొచ్చి 3 ప్రాంతాల్లో. రాత్రి ఎక్కడున్నాడు జోసఫ్ గారు, ఆయనకు ఫోన్ చేస్తే 10 గంటలకే నిద్రలో ఉన్నాడు. అక్క సాలిపోతుంది అక్క. అన్న పేరు మర్చిపోయింది, జాన్సనా. 10 గంటలకి అక్క సాలిపోతుంది అక్క అంటా ఉన్నాడు. కనుక ఎంతో కష్టపడుతున్నారు. ఇది 17వ తారీఖు వరకు, అంటే ఇంకా 2 రోజులు కొనసాగించబడుతూ ఉంది. ఫైనల్ డే కూడా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో దేవుణ్ణి గణపరిచేదానికి సిద్ధపడదాం ప్రియులారా. ఇక్కడ సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. మన మధ్యలో మెదలాడుతూ ఉన్న కొన్ని సందర్భాలను ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం కొంత సమయం. ఎందుకనంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ముగింపుకు వచ్చేసరికి కొందరిలో మాత్రమే చూస్తూ ఉన్నాం. ఆ కొందరు అనబడినటువంటి వారిలో ఎందరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరికి వారే నేనుంటే బాగుండు అనేటువంటి ఆశను మాత్రం వ్యక్తపరిచే వారిగా ఉండాలని ప్రభునామం పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రారంభము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతకు మించి ముగింపు కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆరంభం ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం. కనుక ప్రారంభంలో ఉన్నటువంటి వారు పిలవబడకూడదు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అని అనిపించుకోకూడదు. అలాగే దైవజనుని నోట పాత నీళ్ళు పోతూ ఉంటే కొత్త నీళ్ళు వస్తూ ఉంటాయి అని అనిపించుకోకూడదు. ఆ పాత నీరులో నేను ఉండాలి అని అనుకోకూడదు. మీరు ఎప్పుడూ నేను క్రొత్తగానే నూతనంగానే ఉండాలి. పసిబిడ్డ పుట్టినరోజు ఎలాంటి స్పష్టత ఉంటుందో ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో సేవకులైనా, విశ్వాసిగా, సంఘ పెద్దగా, నాయకులుగా, బాధ్యత కలిగినటువంటి వారిగా ఎవరైతే మరి దేవుడిచ్చినటువంటి ఆ కృపలో నిలబడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈరోజు ఆ 3 అక్షరాల మీద నేను చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన సింపుల్ వాడే, ఏమండి, ఆసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 69వ కీర్తనల గ్రంథము 9వ వచనంలో ఒక మాట చూద్దామండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యేసుప్రభు వారిని గురించి చెప్పబడుతూ ఉన్న మాట. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. చూడండి ప్రియులారా, యేసుప్రభు వారు ఏ విధంగా భూమి మీద సశరీరుడుగా మానవ అవతారాన్ని ధరించిన వాడే, మనిషిని పోలికగా పుట్టినవాడు, ఏ విధంగా తను అప్పగించుకున్నటువంటి తండ్రికి చేసిన వడంబడికకు ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో దానిని మనము గుర్తు చేసుకోవాలి. ఈ లోకంలో మనకు మాదిరి ఎవరు అని అంటే ఒకరే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎవరిని మాదిరిగా ఉంచుకునేదానికి ఛాన్స్ లేదు ప్రియులారా. ఎవరినైనా మనం మాదిరిగా తీసుకుంటే ఆ మాదిరిగా తీసుకున్న వారు నిలబడినంతసేపే వారి వైపు మనం చూడగలుగుతాం. కానీ వారు బలహీనపడినప్పుడు వారిని చూసిన వారు కూడా బలహీనపడతారు ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఒక గొప్ప కృప దేవుడు మనకి ఈ లోకంలో ఒక మాదిరిని ఇచ్చారు. ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనకి ఏమి ఇచ్చారంటే మాదిరిని ఇచ్చారు. మన మార్గదర్శి ఎవరు అనంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మరి మనల్ని ఏది భక్షిస్తుంది? ఈ లోకంలో ఏది భక్షిస్తుందండి?
ఎప్పుడు ఒక మాట వాడుకగా నేను అంటూ ఉంటాను, విశ్వాసికి పైశాచికత్వం ఎక్కువైపోతే విశ్వాసులట పిశాచులు అయిపోతూ ఉన్నారట. కారణం ఏంటంటే, ఎవరైతే మొదట ఆసక్తిగా దేవుని పని కొరకు సేవకుల్ని, దైవజనురాలని వెంబడించేవారుగా ఉంటారో, వారిలో వ్యతిరేకత వస్తే వారే శత్రువులుగా మార్చబడతా ఉన్నారు. కారణం ఏమిటంటే, ఈరోజు ఎక్కడో శత్రుత్వం అనేటువంటిది లేదు. విరోధం ఎక్కడ ప్రారంభమవుతుందంటే సంఘములోనే. శత్రుత్వం ఎక్కడుందంటే సంఘములోనే. నాటి సమాజంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ప్రారంభంలో సేవలో సేవకుడు పడేటువంటి కష్టం మొదట ఉన్న వారికి తెలుసు. ఆ ప్రారంభము కొద్దిమందే ఉంటారు, కానీ ఆశీర్వాదం అనేటువంటిది ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతున్న దైవజనునికి ఆకలి దప్పులు ఉన్నాయి, ఎన్నో నిందలు ఉన్నాయి, వస్త్రహీనత ఉంది, అవమానాలు ఉన్నాయి ప్రియులరా. ఇక్కడ రాయబడినప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ పైన క్రింద చదివినటువంటి మాటల్లో, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖము కప్పబడిను, నా ముఖమును కప్పెను, నా సహోదరులకు నేను అసహ్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. కింద వచ్చిన చూడు 10, ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను, నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని, గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు. ఇంకొక వింత ఏంటంటే, తాగుబోతులకు కూడా ఏమైపోతున్నారట, నన్ను గూర్చి పాటలు పాడుదురు. కనుక యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చేద్దామా? చూడండి, ఎన్ని పరిస్థితులు ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడినప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎంత ఘోరముగా, ఎంత కష్టతరంగా. ఇది చదివేటప్పుడు అబ్బా అన్నట్టు ఉండొచ్చు, కానీ ఇది అనుభవించేటప్పుడు ఉంటుందండి ఆ బాధ. అది ఆ పెయిన్ తట్టుకునేది కాదు. అంటే ప్రతి ఒక్కరికి సులకనగా మార్చబడతాం కదా, ప్రతి ఒక్కరు తేలికగానే మాట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా కించపరుస్తారు, నీచంగా దేనికి పనికిరానటువంటి వారు కూడా ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. చేసేది చేయరు, చేసేవారిని చేయనీరు, కానీ చేస్తూ ఉన్న వారికి ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇవన్నిటినీ కూడా కాదనుకొని అడుగులు ముందుకు వేయాలి అంటే ఎంత కష్టమో చూడండి ప్రియులారా. ఈరోజు క్రైస్తవ్యాన్ని కలిగి జీవించినటువంటి దానిలో ఎంతో శ్రమ ఉంది, బాధ ఉంది కదా. ఒకప్పుడు బైబిల్ గురించి సంపూర్ణంగా తెలియనప్పుడు ఈ బైబిల్ పట్టుకోవాలంటే మొహమాటం వేసేది. పరిచయమైన వారి మధ్యలోనే బైబిల్ పట్టుకునే వాళ్ళం. ఏమండి, పరిచయం లేని ప్రాంతాలకు వెళ్ళాలి అని అంటే కొంచెం మొహమాటం అనిపించేది. కానీ ఈరోజు ఆయనను బాగుగా ఎరిగి ఉండిన తర్వాత మా బ్రతుకే బైబిల్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి పరిస్థితిని కూడా ఒకప్పుడు దాన్ని తట్టుకోలేని పరిస్థితి. అందుకే కదా ఈరోజు ఏ స్థితిలో ఉన్నవారైనా దేవుని కొరకు నిలబడగలగాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రభువు పక్షాన ఉంటారు, దైవజనుని పక్షాన ఉంటారు, సంఘములో నిలబడతారు ప్రియులారా. కానీ పరిస్థితులు అనుకూలంగా మార్చబడిన తర్వాత ఈరోజు వ్యక్తిత్వాలు మారిపోతా ఉన్నాయి. కారణం ఏమై ఉండొచ్చు? వారి స్థితి మారిపోతా ఉంది. ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుని పాదాలు పట్టుకుంటామో, దైవజనులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వదించబడిన స్థలాన్ని మర్చిపోతా ఉన్నాం, ఆశీర్వాదమునకు పిలువబడిన వారిని మర్చిపోతూ ఉన్నాం. ఆ ఆశీర్వాదంలో కష్టంలో ఎప్పుడైతే మనతో ఉన్నారో ప్రియులారా, మీరు మర్చిపోకూడనటువంటి విషయం, వారిని మీ సంతోషంలో కూడా మర్చిపోకూడదు. అవును అంటే ఆమెనానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీతో మీ కష్టంలో ఎవరైతే ఉన్నారో మీ సంతోషంలో కూడా వారు ఉండాలి. అలా ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన తీర్మానము చక్కగా ఉంటుందో మీ భవిష్యత్తు కూడా, మీ వ్యక్తిగత జీవితాలు కూడా ఆత్మీయంగా కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ప్రియులారా. ఎందుకంటే ముఖస్థుతితో కూడిన భక్తి మనము చేయకూడదు. అలవాటుగాను ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనము
కలిగి ఉండకూడదు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి కృప ఎంత అపరిమితమైనటువంటిదో దాన్ని గ్రహించినటువంటి వారే నిలబడగలిగిన వారిగా ఉండాలి. వరల్డ్ వైడ్గా 1 నిమిషంలో సువార్త ప్రకటించింది రీసెంట్గా జెమీమా. దేవునికి చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ క్రైస్తవ్యాన్ని బట్టి ఆమెను వెనకేశారో అదే క్రైస్తవ్యాన్ని ఆమె అనుసరించి సిగ్గుపడలేదు కాబట్టి ఆమెను కూడా దేవుడు తల ఎత్తాడు, ప్రపంచానికి తలదన్నేటట్టు. కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరండి అలా చెప్పగలిగేది? ఒకసారి వచ్చిన ఈ అవకాశానికి ఏమండి ఆమె సంబరపడిపోతే తర్వాత అవకాశాలు రాకుండా కూడా ఉండొచ్చు, కానీ లెక్క చేయలా. ఎందుకు? నాకు వచ్చిన ప్రతి అవమానమును, ప్రతి అడుగుని నేను దాన్ని అవమానమును ఏం చేశాను? అధిగమించాను. కనుక ఈరోజు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నమ్మకం నీకుంటే స్తోత్రం చెప్పు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. సామాన్యుని కాదు కదా మనం నమ్మింది. ఏమండి? సామాన్యుని కాదు. ఒకరి యొద్ద ఏదైనా ఉంటే అది మాత్రమే వారు ఇవ్వగలరు ప్రియులారా. కానీ మనం నమ్మినటువంటి దేవుడు 1, 2 ఇచ్చేవాడు కాదు. ఆ తర్వాత ఇక నా వల్ల కాదు అనేవాడు కాదు ప్రియులారా. ఎవరు ఆయన అంటే సర్వ సంపదల ఘనే. ఈ లోకంలో నీకు ఏవేవి అవసరమై ఉన్నదో, ఏమండి, ఏవేవి నీకు అవసరమై ఉన్నాయో ఆయన సన్నిధులు అవేమై ఉన్నాయంటే బుద్ధి, జ్ఞానమును, సర్వ సంపదలను గుప్తములై ఉన్నవట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులరా మనల్ని భక్షించినది ఏదై ఉండాలి అంటే, ఈరోజు నేను నమ్మిన పిల్లలు, నువ్వు కట్టుకున్న ఏమండి భార్య, లేదు నువ్వు తాళి కట్టిన, నువ్వు ప్రేమించి కోరి ఏరి ఎన్నుకొని ఏమండి చేసుకున్నటువంటి భార్య కావచ్చు, ఎంతో ఇష్టంగా నువ్వు కని పెంచిన నీ పిల్లలు కావచ్చు, ఒకసారి వాళ్ళు నీ ప్రాణాలు తోడేస్తున్నారు. వాళ్ళు నీ యొక్క ఏమండి అనేక రీతిలో నీ ఆయుష్ని కృంగదీస్తూ ఉన్నారు. కానీ బంధాలు ఉన్నటువంటి వారు మాత్రం బంధకాల్లో ఉండట్టేనండి. నిజం ప్రియులరా. ఈరోజు రవిప్రసాదానికి ఏ బంధకం లేదు. ఏమండి అసలు మాకు బంధకాలే లేకుండా చేశాడు. మీకు కుళ్ళ పోనీలేమ్మా, మీరన్నా అట్ట బ్రతుకుతున్నారని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజం ప్రియులారా, బంధకం అనేటువంటిది, బంధం ఒక బంధకమే. కానీ ఎప్పుడు బంధాలు బంధకంగా లేకుండా ఉంటాయనంటే ఒకే మనసుని అనుసరించే వారిగా ఉన్నప్పుడు, ఏకీభవించి ఒక దానిని చేసేటప్పుడు నిలబడగలిగే వారిగా ఉన్నప్పుడు అవి బంధకాలు కానే కావు. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు కాంట్రవర్సీ సైడ్ నుంచి వాయిస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. పరలోకపు యొక్క నమూనా ఒక కుటుంబం. కానీ ఎంతమంది మీ కుటుంబాలు వ్యక్తిగతంగా మీ జీవితాల్లో పరలోకపు యొక్క అనుభూతులు కలిగి ఉన్నారో కొంచెం చెప్పగలరా? నా ఇల్లు ఒక పరలోకం అన్నోళ్ళు చెప్పండి. మరి అట్ట అబద్ధం ఆడినట్టుగా ఉండమాకండి. ఎవరికి లేదా పరలోకం? కుటుంబాలు నరక కోపంగా మార్చబడతాయి. ఏదో ఒకరి ద్వారా, ఎవరో ఒకరిని బట్టి, ఏదో ఒక కారణం చేత ఈరోజు వ్యాధి, బాధ, బలహీనత అనేటువంటిది మనిషిని ఏం చేస్తూ ఉందో తెలుసండి? కృంగదీస్తూ ఉంది. అందుకని ఏది మనల్ని భక్షించాలి అని అంటే ఏమండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఎప్పుడైతే దేవుని ఇంటిని గూర్చిన ఆశ మనల్ని భక్షించిందో ప్రియులరా, అది లోకాన్ని మనము ఆశీర్వాదకరంగా మార్చేదానికి దేవుడు నిన్ను ఒక నియంతగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఈ లోకంలో నిన్ను భక్షించేదిగా ఉన్నా అది నిన్నేం చేసేదో తెలుసా? భక్షించేసిద్ది. కానీ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఎప్పుడైతే నిన్ను భక్షించిందో అది నీ జీవితానికి ఒక విషయాన్ని, ఏమండి, ఒక నాందిని పలికేదానికి దేవుడు ఎంతగానో దోహదపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో సంఘముగా ఉన్నటువంటి మీ అందరిలో ఉండవలసినటువంటి ఒక మంచి ఆసక్తి
మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఏమండి, సండే స్కూల్ పిల్లలు పాడుకుంటారు, సంఘంలో పాడుకుంటూ ఉంటారు, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ దాన్ని మనం కొనసాగించటం చాలా అసత్యం, కష్టమండి. అన్నీ కష్టమే. వాక్యం చెప్పడం ఎంత కష్టం చెప్పండి, ఎంత కష్టం చెప్పండి. సేవకు వచ్చిన క్రొత్తల్లో ఒకటే అడిగేదాన్ని, ఎటు చూసినా ఎవరు ఊరిని చూస్తారో, ఎటు చూసినా ఎవరి ఫేస్ రీడింగ్స్ మారిపోతాయో, ఇంతమందిని కళ్ళెదుటి పెట్టుకొని వాక్యం చెప్పాలంటే మెప్పించటం ఎవరి తరమో కాదు. నేనైతే అలా చెప్పుండేవాడిని. ఇది ఇలా కాదు, ఇంకొక రూట్లో వచ్చేది. ప్రసంగం 7 రూట్లలో చెప్పుకోవచ్చు, 7 రకాలుగా మార్చి చెప్పుకోవచ్చు. కానీ చెప్పిన రూట్లో వినరు, చెప్పాల్సిన వచ్చిన రూట్లో నుంచి వస్తూ ఉంటారు. అందుకని నా యేసయ్య నేను అడిగేదాన్ని, ప్రియులరా, అయ్యా నీ సిలువను చూస్తూ నేను వాక్యం చెప్పాలి, మనిషిని చూసి నేను వాక్యము చెప్పకూడదు. అలా చెప్పామనుకోండి, వాళ్ళు కరెక్ట్గా మనకు ఏదైతే నోట్లో మనం మాట వచ్చిద్దో, యేసయ్య మాట, కరెక్ట్గా దానికి సంబంధించిన వాళ్ళు మన కంట్లో పడతారు. అప్పుడే వాళ్ళు మనల్ని చూస్తారు, 2వ వారం ఉండరు. ఎందుకో ఏందమ్మా రావట్లేదంటే మర్యాదగా పిలిచి కాఫీ ఇచ్చేవాళ్ళు, అంతకుముందు చైరన్నా వేసేవాళ్ళు, వందనాలన్నా చెప్పేవాళ్ళు. ఏవి ఉండవు, ఏమండి, ఏమి ఉండవు. ఎందుకని? పాస్టర్ గారు నన్నే చూసి చెప్పాడు, నన్నే చూసి చెప్పారంటాం. అదే యేసయ్యను చూసి చెప్పామనుకోండి, యేసయ్య అందరితో మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటివి చాలా ఎదుర్కొన్నాం ప్రియులారా. నన్ను బట్టి కాదు, మా పరిచర్యలో ఉన్నటువంటి వారు ఎంత భయంకరమైన సమస్యతో వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నారండి. అయితే ఉన్నట్టుండి చర్చి మానేసింది. మేము వెళితే వస్తుంది, అక్కడున్న పాస్టర్ గారు ఉంటే రావటం లేదు. ఏంటమ్మా అంటే, నేను కాళ్ళు జాపుకుంటే కాళ్ళు ముడవమని చెప్పాడు ఆ పాస్టర్. 100 మందిలోనంటే తెలియదు ఎవరి గురించి చెప్పారన్నది, కొద్ది మందిలో అర్థమయ్యిద్ది. అందుకని పాస్టర్ గారు నన్ను కాళ్ళు మడవమన్నాడు. అంతమందిలో నాకు అవమానం కలిగింది. నేను రానంటే రానందండి. ఎవరి కోసమండి మందిరానికి వచ్చేది? మనం సావు బ్రతుకుల్లో ఉంటే నీ అన్నటువంటి వారు ఎవరో, నీ ధనము నీ ఆస్తి నీకు అక్కడికి రాలేదు. ఏమండి, సేవకులు బాగలేనప్పుడు నీ దగ్గర ఉండి పరామర్శించిన పరిస్థితులు, క్రమాన్ని గురించి చెప్పినప్పుడు ఆ బోధ నచ్చలేదు ప్రియులారా. మరి నిన్ను ప్రేమించిన వారు నీ కష్టములు ఎవరన్నా వచ్చారా? మరి రాలేదు. కానీ మాట చెప్పినందుకు ఆమెకేమైంది? అది ద్వేషంగా. పాస్టర్ గారు విశ్వాసికి ఎలా మారిపోయారండి? శత్రువుగా మార్చబడ్డారు. నా ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపట్టండి, దేవుడు తర్వాత ఎవరైనా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించేవారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా చెప్పగలనది దేవుని సేవకులు. కారణం ఏంటంటే, ఒక దైవజనుడు ఎప్పుడూ చెప్తారనమాట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వద్దులేండి, దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీ జీవితాలు, దాని విలువ తెలిసిన వారు దైవజనుని ఎప్పుడు కూడా సన్మానిస్తూనే ఉంటారు. ఆ దైవజనునికి ఎప్పుడు కూడా గౌరవాన్ని ఇస్తారు ప్రియులారా. విలువ తెలియని వారు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు విమర్శను తలెత్తుతూనే ఉంటారు. వారు ఆశీర్వాదంగా ఉండరు, సంఘంలో వారి అభివృద్ధి పదంలో ఉండరు. ఇట్టొచ్చిన వాళ్ళు అటు బాగుపడిపోతూనే ఉంటారు. కానీ ఎప్పటి నుంచో ఉన్నవారు అలానే ఉంటారు. కానీ కొంతమంది అంటారు, వాళ్ళ గురించి బాగా పట్టించుకుంటున్నారు. పాస్టర్ గారు ఈ మధ్య వచ్చిన వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు, వాళ్ళ దశంభాగాలు బాగా ఎత్తున్నారని అంటారు. యేసుప్రభు వారు గమనించారా లేదా? మరి ఎన్నాళ్ళున్నా నీ విశ్వాసం తగలబడి దశంభాగం ఇద్దామని ఉందా నీకు? చెప్పులే, సీరియస్గా చూడమాకండి, కాస్త నవ్వండి. అట్టని పెద్దగా నవ్వమంటలా, నవ్వు మొఖంతో ఏనన్నా అంటున్నా. చెప్పండి, ఏమండి, వచ్చి పరిచర్య చేసే మనసు ఉందా? పాస్టర్ గారే ఊడ్చుకోవాలా, పాస్టర్ గారే దుడుచుకోవాలి, పాస్టర్ గారు పిల్లలే సర్దుకోవాలి. అలా కాదు. చాలామంది వాళ్ళ పిల్లలు ఏం చేయరు ఏంటి, వాళ్ళు చేయట్లేదండి. జీవితాలనే త్యాగం చేసి దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుడు నీకు అప్పగిచ్చిన పని ఏదైతే ఉందో దానిలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి కదా. అఫీషియల్గా వచ్చి హెచ్ఎం మేడలో ఏమన్నా వచ్చి కూర్చుంటే నువ్వు ఎలా ఉంటుంది? బాధ కదా. నిన్నేం అనలేరు, కానీ ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక.
కానీ ఆశీర్వాదం, స్వస్థత అనేది చూడండి. యాయిరు కుమార్తె చనిపోతే ప్రార్థన చేయించుకోవటానికి యేసు ప్రభువారిని తీసుకొని వెళ్తున్నారు ప్రియులారా. కానీ మార్గ మధ్యలో ఒకరు బాగుపడ్డారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఎవరు చెప్పండి? ఏమండి? ఆమె అనుకొని వెళ్ళిందా? మరి రికమెండేషన్ తీసుకుందా? ఎవరైనా పర్మిషన్ ఉందా? లేదు. ఇప్పుడన్నా కనీసం మనుషుల్ని నమ్మి అంతా పోగొట్టుకున్నాను, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, మరింత సంకటపడి క్షీణ దశలోనికి వెళ్ళిన ఈ సమయంలోనైనా సమాజంలోనికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితులు లేవు ఆవిడకి. నలుగురు వచ్చి పలకరించే స్థితి కోల్పోయింది. డబ్బు కూడా నష్టపోయింది. అనేక వైద్యులు కాడికి తిరిగి అప్పుడు అనుకుంది, ఫైనల్ డిసైడ్ ఏంటంటే సావో బ్రతుకో, ఎవరేమన్నా ఎందుకు నువ్వు బయటకు వచ్చావు అని చెప్పి ఆప్షన్లు ఏమన్నా ఉన్నా, ఆంక్షలు ఏమైనా ఉన్నా తర్వాత చూసుకోవచ్చు అనుకుంది ప్రియులారా. ఎందుకంటే నలుగురిలోకి రాకూడని పరిస్థితిలో ఒకే నిర్ణయం తీసుకుంది, నేను నా యేసు ప్రభు వస్త్రపు చెంగునైనా ముడితే బాగుండు అనుకుంది. స్పాట్ లో బాగుపడింది. కొట్టో సభలు కట్టినా. మరి యేసు ప్రభు కూడా తేడా చేశారా? యేసు ప్రభు తేడా చేశారా? ఆయన దగ్గర తేడా ఉండదు. ఏమండి? ఏ తేడా ఉన్నా అది మన దగ్గరే. ఎప్పుడైనా మనిషి తన జీవితంలో నేను మట్టే, నేను మన్నే అని ప్రూవ్ చేసుకొని చచ్చిపోతాడు. ఏమండి? ఈ మట్టి కట్టుబలలో దేవుడు తన మహిమను ఇచ్చిన మనిషి నేను మనిషే అని చెప్పి రుజువు చేసుకుంటారు ప్రియులారా. కనుక దేవుడు మనకు ఆయన మహిమను ఇచ్చాడండి. మనం మహిమను కాదు అనుభవించాల్సింది, అధిక మహిమను అనుభవించాలి. కృపను కాదు మనం అనుభవించాల్సింది. కృపతో సర్దు పెట్టుకుంటున్నాం ప్రియులారా. కృపను కాదు, అధికమైన కృపను మనము అనుభవించాలి. చప్పట్లు కొట్టి దేవుని కనపడుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం మీ పక్క వాళ్ళకి అలా అయితే ఇయ్యచ్చుగా, ఇయ్యండి. అందరూ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కొంచెం పక్కన వాళ్ళతో సరే బాగున్నావా అనండి, పలకరించండి. ఎవరు కూర్చున్నారో, ఎవరు జోడి వాళ్ళే కూర్చుంటారు. ఎవరు మనసు కలిసిన వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు. ఇంకొకరిని కూర్చొని ఎవరన్నా ఉంటే చూడండి, పక్కకి లేచి వెళ్తారు. అంత పని చేయి మాకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మన జీవితాల్లో ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆసక్తిని ఎక్కడ కనపరచాలి అంటే దైవజనుడు శ్రమలో ఉన్నారు. ఏమండి? దైవజనుడు శ్రమలో ఉన్నాడు. సంఘానికి కష్టం వచ్చింది, సువార్తకు ఆటంకాలు వచ్చినాయి. అలాంటి పరిస్థితిలో దేవుని సన్నిధిలో ఆల్రెడీ ఒకరు హతసాక్షి అయిపోయారు. ఇంకొకరిని కూడా అలా చేయటానికి తీసుకుని వెళ్ళి సరసాలలో పేతురును పెట్టినప్పుడు ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం తీనక్కర్లేదు, నోట్ చేసుకోండి. 12-15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తాం కదా. ఆ చాప్టర్లో అధ్యాయంలో మరి దైవజనుడు ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడట. సావు తెల్లారి పెట్టుకొని నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉరి తీసే వాళ్ళ గురించి లైవ్ ఇస్తూ ఉంటారు ఛానల్లో. TV9లో, NTVలో, సాక్షిలో ఎన్ని ఛానళ్ళు ఉన్నాయో ఉరి తీసే ముందు క్షణం క్షణం ఏం జరుగుతుందో కూడా చెప్తూ ఉంటారు. నిద్ర పెట్టిద్దండి? నిద్ర పెట్టిద్దా? మరణం ముందు పెట్టుకున్న వారికి ఎవరికైనా నిద్ర పెట్టిద్దా? ఒంట్లో రోగం తెలియకుండా అన్నాళ్ళైనా బతుకుతారండి. కానీ రోగం తెలిసిన తర్వాత ఉండాల్సిన వ్యవధిలో ముందే వెళ్ళిపోతారు. కారణం భయం గుప్పిట్లో మనిషి ఏం చేస్తున్నాడు? బ్రతకాల్సిన సమయం కన్నా కూడా ముందే చనిపోతూ ఉన్నారు కదా. అవునా కదా? మరి పేతురు గారికి నిద్ర అట్టు పెట్టిందంటావు? ఆ దర్జా ఎవరిచ్చారంటావు? ఎవరిచ్చారు? మీ బంగారు వాళ్ళతో అందరూ చెప్పండి, ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎప్పుడైతే నేను ఆయన ముద్ర వేయబడ్డానో, ఆయన రక్తపు గుర్తులు ఎప్పుడైతే నాకు ఉన్నాయో, ఏ రోజైతే దేవుడు నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడో ఆ రోజు నుంచి ఆయన ప్రాకారాలు నాకున్నాయి. కొట్టు చపలే గట్టిగా. ఎక్కడున్నాం మనం ప్రియులారా? తల్లి ఆదవలసొచ్చు, తండ్రి విడిచిపెట్టవచ్చు కదా. ఈరోజు వారి వారి సొంత సుఖాల కొరకు, స్వేచ్ఛల కొరకు లోకంలో వారు ఏమండి స్వతంత్రతను వెతుక్కుంటూ కన్న బిడ్డలను కూడా, బంధాలను కూడా మర్చిపోతూ ఉన్నారు.
కానీ నీ తల్లి నీ తండ్రి విడిచినా కూడా ఆయన నిన్ను శారదీసే ప్రేమ. కొట్టు చబర్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిన్ను మరువని ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? దర్జాగా నిద్రపోతున్నాడు. అతనికి ఒక టీవీ ఉంది. ఏంటి అని అంటే తన టీవీ, నేను ఆయన్ని ఎరిగి ఉన్నా, ఆయన నేను కన్నులారా చూసా, ఆయన దగ్గరగా చూశాను, ఆయన ప్రతిదీ అడిగి తెలుసుకున్నా. కాబట్టి తనకు ఒక పూర్తి క్లారిటీ వచ్చింది, తన నమ్మకాన్ని, దేవుని ఎదుర తనకున్న విశ్వాసాన్ని. అందుకే ఉంటే ఇక్కడ, లేదంటే ఎంతమందికి ఉంది ఆ నమ్మకం? వామ్మో, బాధ్యతలు ఎన్నున్నాయి ఏమండి? ఆ బాధ్యతల కోసం బ్రతుకుతామంటారు. నేనంటాను ప్రియులారా, బైబిల్ అంటుంది బాధ్యత కొరకు నువ్వు బ్రతకమాక, నీ కొరకు బ్రతుకును. నిన్ను పుట్టించిన వారి కొరకు బ్రతుకు. నీ ప్రాణాలు తీసే వారి కోసం నువ్వు బ్రతకమాక, నీ కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య కొరకు బ్రతుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కొరకు మనము బ్రతకాలి ప్రియులారా. అది ఛాలెంజ్తో కూడిన జీవితం. పేతురు తన జీవితం అలా ఉంది. సంఘం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లరా. అద్భుతంగా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. తలుపు శబ్దం వినపడతా ఉంది. ఎక్కడి నుంచి? అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ తలుపు తడుతూ ఉంటే ఈ శబ్దాన్ని ఒక చిన్నది చూసింది. సందులో ఎవరై ఉంటారో గమనించింది. పేతురు వచ్చారని చెప్తా ఉంటే ఎవరేమంటున్నారు? ఏ పిచ్చిదానా, పేతురు ఎట్ట వస్తాడా? సరసాలలో ఉండవాడు. అది ఎలా సాధ్యం? ఎంతో మంది సైనికుల్ని కాపులా పెట్టారు కాబట్టి అది అసంభవం అన్నారు. కాదు, నేను నమ్మింది కరెక్ట్, నిజమే చెప్తున్నానని ఆమె బిగ్గరగా చెప్తే తలుపు తీశారు పిల్లరా. పేతురు గారు సైగ చేసి జరిగిన సంగతి అంతా చెప్పారు. కానీ అక్కడ గలిబిలి ప్రారంభమైంది. చూడండి, ఒక ఉగ్రవాది కనుక తప్పించుకుంటే ఎక్కడ బాంబు బ్లాస్ట్ అయిపోతే ఎక్కడ ఏం జరిగిద్దానని చెప్పి ఉండాల్సినటువంటి హేరోదు ఏం చేశాడు? ఊరు వదిలిపెట్టి కైసరికి వెళ్ళాడు. కొట్టు సభలు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సైనికులుగా ఉన్నటువంటి వారిని విమర్శించి ఏం చేశారండి? వారిని శిక్షించమని చెప్పేశారు. హేరోదు ఆ మధ్యలో దరిదాపుల్లో లేకుండా ఎటు నుంచి వచ్చైనా పడవచ్చు అనుకున్నారేమో. మొత్తానికి ఆడు లేకుండా మరొక స్థలానికి మార్చేశాడు, మకాం మార్చేశాడు. ఎంత అద్భుతమో చూడండి ప్రియులరా. దేవుణ్ణి మనం నమ్మితే ఆయన ఎందుకు మనం ఉంచిన ఆసక్తి, మనం చేసే ప్రార్థనలకి కొన్నిసార్లు జవాబు లేదనుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రియులరా, ఆ ప్రక్కనే దేవుడు జవాబు ఉంచుతారు. దాన్ని క్రియారూపకంలో చూసేంత వరకు ఓపిక అవసరమై ఉంది. అది పట్టలేకే చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం. కానీ క్రైస్తవులో నిరుత్సాహం ఒక భయంకరమైన సాతాను యొక్క ఆయుధం అండి. కానీ నువ్వు నిరుత్సాహపడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అన్న ఎప్పుడు చెప్తారు యూపీఎఫ్లో, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా, స్ట్రీల మీటింగ్లో మనకి చెల్లి ఒక బూస్ట్ అంటాడు అనమాట. ఏమండి? ఎందుకంటే వాళ్ళందరూ బలవంతులు. ఏమండి? బలహీనులు ఎవరంటే మరి పేతురు గారికి ఎక్కడ దొరికింది ఆ బలహీనం? ఆయన రాశాడు. కానీ విశ్వాస విషయంలో నమ్మితే, నమ్మకం అనేటువంటి దానిలో, విశ్వాసంలో వారు స్త్రీలైనా పురుషులైనా ఎక్కడ బలహీనత కనపడదు. కొట్టు సబర్ల గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వాభావికంగా మనిషి బలహీనత అవ్వచ్చు, కానీ ఎవరైనా సరే నమ్మకం అనేటువంటి దానిలో బలహీనత లేదు, విశ్వాసంలో బలహీనత లేదు ప్రియులారా. అందుకే దేవుని రాజ్య విషయానికి వచ్చేసరికి స్త్రీ పురుషులని లేదు ప్రియులారా. నమ్మిన వారి కొరకు దేవుడు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచాడు. నమ్మని వారి కొరకు ఆయన చేతులు చాచి కన్నీరు కారుస్తూ ఉన్న నా దేవుని ప్రేమ, హల్లెలూయా. కానీ పాట ఎంత కష్టమో, ప్రసంగం ఎంత కష్టమో, పరిచయం ఎంత కష్టమో, ఇంకా మనసుంటే ఇవ్వటం కూడా కష్టమో. కానీ ఏది తేలికంటే ప్రార్థన చేయటం చాలా ఈజీ అండి. కానీ అదే ఈరోజు క్రైస్తవ్యంలో ఏం కొదువైందండి? ప్రార్థన లేదు. సంఘములలో ప్రార్థన లేదు. ఒక దైవజనుడిని నేను అడిగాను,
నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అంటే 20 నిమిషాలు అరగంట చేస్తానన్నాడు. మరి విశ్వాసిగా నీవు అరగంట 20 నిమిషాలు చేస్తే సరిపోయిద్దండి. కనీసం దశభాగం ఇవ్వాలా. భారం ఎక్కువైతే అధికంగా సమయాన్ని హెచ్చించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటారు చెప్పండి? దేవుని సన్నిధిలో అరగంట 20 నిమిషాలు మోకరిస్తే సరిపోయిందండి? సరిపోదు. మాకు మోకాళ్ళు వేసి మోకాళ్ళ దగ్గర, గిలకల దగ్గర, కాళ్ళ దగ్గర ఇంతంత మచ్చలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మోకాళ్ళు వేయటానికి వెయిట్ ఎక్కువైపోయింది. మరి ఏం చేయాలి? మేము కిందే కూర్చునే వాళ్ళం, వెయిట్ వల్ల కూర్చోలేక. అలానే మోకాళ్ళు వేయకుండా ఇప్పుడు ప్రార్థన చేసి ప్రసంగము ఏమంటే చెప్పలేము. అందుకని దిండు వేసుకొని మరి కుర్చీ సపోర్ట్ చేసుకొని మరి ఏమండి దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా పిల్లలు నీ పిల్లలయ్యా, నీ మందిరంలోనికి వచ్చినప్పుడు వారికి కావలసినటువంటి ఉపదేశం అవసరమైంది. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమ, ఆయన చేత ప్రేమించబడుతున్నటువంటి మీ అందరి జీవితాల్లో ప్రార్థన ఎంతో అవసరమండి. ప్రార్థన అవసరమై ఉంది ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మేము బ్రతుకున్నామంటే కేవలము ప్రార్థనే. ఒక గొప్ప దైవజనుని విజయానికి కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పింది అదే. ఏమండి, ఇంత సభలు పెట్టడానికైనా, ఇంత సేవ చేయటానికైనా, ఇంత మినిస్ట్రీలో మీరు ఇన్నేళ్లుగా నిలబడటానికి కారణం ఏదైనా ఉంటే 3 సార్లు చెప్పిన పదం ఒకటే, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నిజప్రియులారా, ఈ రోజుల్లో మన సమస్య తీరాలన్నా, మన అవసరత తీర్చబడాలన్నా, మనం అనుకున్న ధ్యేయానికి చేరాలి అన్నా ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే సమాధానం కూడా అక్కడే పొందుకుంటావు. నమ్మితే చేతులు పైకి ఎత్తుకొట్టు. ఏమంటారు? ప్రార్థన ఎక్కడ చేస్తే జవాబు అక్కడే వచ్చింది. ఖచ్చితం, నా దేవుడు నీకు చేస్తాడు. అది ఎంత సమస్య అయినా, ఎంత క్రిటికల్ అయినా సరే, ఎంత కష్టతరంగా ఉన్నా, అది నువ్వు చదివే ఎగ్జామ్లో కావచ్చు, చేసే జాబులో కావచ్చు, నువ్వు ఉన్న కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు. ప్రియులారా, ప్రార్థనే దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. అందుకనే ఎవరిని వెతకమన్నాడు, ఎవరిని కనుగొనమన్నాడు చెప్పండి ప్రియులారా? ప్రార్థించే వారిని కనుగొనమన్నాడు. ఎవరిని కనుగొనమన్నాడు? ఏడ్చేవారిని, రోదన చేసేవారిని కనుగొనమన్నాడు. ఎందుకంటే పురుషులు కొన్నిసార్లు ఎంత దుఃఖమున్నా లోపలే అనుసుకుంటారు. వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్ కదా, అఫీషియల్గా ఉంటారు. కానీ ఆడవాళ్ళు దాచుకుంటారా? ఏమండి, దాచుకోలేరు. సంతోషం దాచుకోలేరు, దుఃఖం కూడా దాచుకోలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మన జీవితాల్లో, ఎందుకంటే దేవుని మాట మనం అందరము చెప్పుకోగలుగుతాం, కానీ దేవునితో మాట్లాడుకోవటము ప్రార్థన ఉన్నటువంటి గొప్ప అనుభూతి ప్రియులారా. అందుకని దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుకోగలిగిన వారిగా మనం ఉండాలి. యేసయ్య గురించి అన్నిలు కూడా చెప్తారు. యేసు ప్రభు ఎలాంటి వాడంటే మంచివాడండి అంటారు. మీరు చెప్పే తనంలో పెద్ద గొప్ప ఉంది చెప్పండి? మీరు చెప్పే దానిలో గొప్ప ఏం లేదు కదా. మరి యేసు క్రీస్తు గురించి ఎవరేం చెప్తారు మంచోడని, కానీ యేసు ప్రభుతో మాట్లాడుకోగలిగినటువంటి సామర్థ్యము ప్రార్థించే వ్యక్తికి మాత్రమే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వారు చేసిన ప్రార్థన వారు నమ్మలేనంతగా దేవుడు ఏం చేశాడు ప్రియులారా? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దైవజనుని మరలా వారు పొందుకున్నారు. తన కొరకు సిద్ధపరచబడిన ఘనమైన పరిచర్య వారు చేశారు. ఈరోజు చాలా మంది అయ్యో మాకెంతో దర్శనం ఉంది, సేవ చేయలేకపోతున్నాం, దేవుడు చూపించింది ఎంతో ఉంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నారు. ఆటంకాలు ఏవైనా కావచ్చు, పరిస్థితులు ఏవైనా కావచ్చు, కానీ మనలో ఉన్నటువంటి ఆసక్తితో చేసే ప్రార్థన, అత్యాశక్తితో కూడిన సంఘం యొక్క విజ్ఞాపన దేవుని సన్నిధిలో మనం అనుకున్న వాటిని అధిగమించేటట్లు నా దేవుడు చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుని సన్నిధిలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దామా? ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు నుంచుగా
వాటి యందు ఆసక్తులే ఉండుడి, మీకు మీరే అదే సండే స్కూల్ అడిగితే అంత బాగా చెబుతారు తెలుసా? చెప్పండి, మీకు మీరే. పక్క వాళ్ళ మొక్కం చూడండి, వాళ్ళ రోజు చెప్పే మాటలు మీకు తిరుగుతుందిగా. ఎవరికి వాళ్ళే జ్ఞానులు అనుకుంటారు, అందుకే ఎదుటోళ్ళ మాట బరట్లు వేయాలా. ఎవరికి తెలిసింది వారికే గొప్ప. నువ్వు చెప్పేదేంటి? తల్లిని పిల్లలు అడుగుతున్నారు, భర్తను భార్య అడుగుతుంది, భార్య చెప్తే భర్త కూడా ఆబు నువ్వు చెప్పేదేం అంటున్నారు. ఎవరికి ఎవరు రెస్పెక్ట్ లేదు. కారణం అంతా తెలిసిపోయింది. అంతా అంతా అట్లాంటి ఈయన బాగా చెబుతాడు. అంతా తెలిసి, హలో కొద్దిగా చెప్పండి, టైం వేస్ట్ కాకుండా. తెలిసి తెలిసి తెలిసింది, కానీ ఏమైంది? అమ్మగారు తెలిసి పోయింది. మరి తెలుసుకోవాలి కదా. ఏమైందంటండి? అర్థమైందా? ఏడ్చే వాళ్ళతో ఎవరు ఏడుస్తున్నారు చెప్పండి? నిలబడిన వాళ్ళతో ఎవరు నిలబడుతున్నారు చెప్పండి? అక్కడ రాయబడింది, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో ఒకరు ఏం చేయాలంటండి? ఏం కలిగి? ఇంట్లోనే లేదు, వీధిలో ఏడ నుంచి వచ్చింది అంటారు మీరు. హెచ్చు వాటి యందు మనస్సు నుంచి గట్ట, తగ్గు వాటి యందు. నా వైపు చూడండి ఇప్పుడు. హెచ్చు వాటి యందు మనసు నుంచక, తగ్గు వాటి యందు. మీరు రాగానే మీ పక్క ఆవిడ ఏం చీర కట్టుకుందో చూస్తున్నారా లేదా చెప్పండి. నిజం చెప్పండి, అబద్ధాలు. పెళ్ళికి వెళ్తే నగలు చూస్తాం, ఇంట్లోకి వెళ్తే చెప్పమ్మాయా సామాన్ చూస్తామా లేదా? పెళ్ళికి వెళ్తే నగలు, పక్కకి వస్తే చీర చూస్తాం, ఇంట్లోకి వెళ్తే సామాను చూస్తాం. వీళ్ళ ఇంట్లో ఏమున్నాయి, మా ఇంట్లో ఏమేం కట్టుకుంది, నేనేం తెచ్చుకోను. ఏమండి చూడండి, అన్నిట్లో పోటీ పడవచ్చేమో, కానీ తగ్గించుకునే వాటిలో పోటీ పడ. ఏమండి తగ్గించుకునే దగ్గర పోటీ పడ. ఇప్పుడు చాలా మంది ట్రెండ్ ఏంటంటే, ఏమండి 1000 రూపాయలు చీర కట్టినా 2000 రూపాయలు వర్క్ వేసుకుంటారు. అన్ని నగలు తీసేస్తారండి. తిట్టుకోమాకండి అమ్మా, తిట్టుకోమాకండి. అంటే బాయ్ నా సెల్ ఎదురా బాబు, మీరే ఎత్తుక్కొని చూసుకుంటున్నారు. నా సెల్లు ఒకసారి సెల్లు పాల్గారు సర్వీసింగ్ చేసేటప్పుడు దొరికింది, పోయింది అనుకొని సెల్ కొనుక్కుంటే నాకు సెల్ ఇచ్చారు. ఆ సెల్ పోయింది. తర్వాత కీప్యాడ్ సెల్ తెచ్చి ఇచ్చారు, అది పోయింది. మరలా సెల్ తెచ్చి ఇచ్చారు. అంటే నా చెప్పులు కూడా ఎత్తుకుపోతారు, పెద్దగా కనపడతాయి కదా. ఒకసారి చెప్పాను అనమాట, ఆ పని చేయమాక. చూసుకోండి, చూసావా ఆదం గారు, చూసావా ఇదేం సెల్లు? శాంసంగ్ 24. చూడు ఇదేం సెల్లు? నేను కల్లా మా అక్కని ఒకసారి, ఈ అమ్మాయి కీప్యాడ్ సెల్ తప్పితే ఇక అసలు పనికిరాదు, జాగ్రత్త లేని అమ్మాయికి, ఈ అమ్మాయికి ఎందుకంటే సెల్లులని. నేను ఎప్పుడు రూపాయి పెట్టి కొనలా. మేము వచ్చే కారు ఉంది కదా, నన్ను ప్రేమించిన వాళ్ళు అంటారు, ఈ కారులో కాదమ్మా నువ్వు రావాల్సిందే, మీకు ఇంకో కారు కావాలంటారు. నేనంటాను, మా పిల్లలు కారు కొనేటప్పుడు వాళ్ళు ఇది అది ఇది అది అని అంటే నేనంటాను, ఇప్పుడు ఉన్నదే మనకు ఎక్కువరా. ఉన్నారు అక్కడ, వాళ్ళు లేకుండా నేను చెప్పకూడదు. ఇప్పుడు ఇదే మనకి ఎక్కువ. తినే తిండి ఎక్కువ అనుకుంటాను, కట్టుకునే బట్టలు ఎక్కువ అనుకుంటాను, వాడే సెల్లు ఎక్కువే. ఇది నేను కొనలా, నేను తినే తిండి మాది కాదు, మేము వాడే సెల్లులు మావి కాదు, మేము కట్టుకునే బట్టలు మావి కాదు. నా దేవుని పని కొరకు ఎప్పుడైతే అప్పగించబడ్డామో పిల్లరా, ఈరోజు మా దేవుడు మాకు అడగకుండానే సమస్తాన్ని ఇస్తా ఉన్నాడు. కొట్టి సభలుగా నన్నే ప్రేమించాడు ఆ దేవుడు. మీరు ఇప్పుడు కారు సెల్లు బట్టలే చూశారు కదా, ఎంత నలుగుడు ఉంటుందో తెలుసా, ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలుసా.
అందరికంటే లేటుగా పడుకునేది నేనే. ఏదైనా కార్యక్రమం ఉంటే అందరికంటే ముందు లేచేది నేనేనండి. ఎప్పుడు నాకు రెస్ట్ అంటే విడి రోజుల్లో 1 గంట అదనంగా ఉంటాను. ఎందుకంటే గొప్పగా చెప్పట్లేదు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈరోజు అన్నీ తీసేసిన తర్వాత వేల రూపాయలు చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, మీరందరూ ముసుగు కోసం ఇప్పుడు మీరంటే పాపం బయట వేసుకున్నారు, తిట్టుకోమాకండి ఏమండి. చాలా మంది ఇప్పుడు పవిటి సంఘం అన్నాడు కదా, పౌలు గారు ఏమన్నారు? ఏ సంఘం ఏమన్నారు చెప్పండిలే? పవిటి సంఘం ఏమన్నారు. ఇప్పుడు చాలా మంది ఏ కలర్ చీర కడుతున్నారో ఆ కలరు. మరి విచిత్రమైన నామర్ద ఏంటంటే కరోనాలో మరి మాస్కులు కూడా కలర్లు అన్నారు. ఎంత వారం సత్యరాలు వచ్చి బతకడానికి పెట్టుకుంటారా అంటే ఏమండి, కలర్స్. దేవుడు కృపలో మా చర్చికి వచ్చే ఒక ఆవిడ చాలా అప్పుల్లో ఉన్నారండి. వాళ్ళు బయటపడే ఛాన్సే లేదండి. కానీ దేవుడు ఆమెను దర్శించారు. మమ్మల్ని చూసి ఎగతాళి చేసిందండి. ఒకరోజు మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని పిలవలేదట, రాత్రి దాటిపోయినట్టు కనపడి పిలిచి యేసయ్యని చేర్చుకుంది, మా చేత ప్రార్థన చేయించుకుంది. ప్రియులారా, ఆ మూమెంట్లో కరోనా వచ్చిందండి. వాళ్ళు బన్నీలు కుట్టి అమ్మేవాళ్ళండి. ఆ బన్నీలు క్లాత్ అంతా చెప్పచ్చుగా, మీరు మాస్కులు కుట్టారు. వాళ్ళ అప్పు అంతా ఎగిరిపోయింది. పట్టొచ్చుగా చూడండి. అంటే ప్రపంచానికి నష్టం వచ్చి వాళ్ళు కలిసి వస్తేనంటారా? అత్తగారు మీరు అర్థం చేసుకోవాల్సిందే, ప్రపంచంలో ఎంతమందినైనా నీ కోసం లెక్క చేయడు నా దేవుడు. కొట్టు సభని గట్టిగా అవసరమైతే చూడండి. పేతురుని చంపాలనుకున్నాడు, కానీ పేతురు దగ్గర ఉన్న సైనికులు ఏం చేశారు చెప్పండి? తప్పు చేశారా? కానీ వాళ్ళని చంపమని శిక్షించమని చెప్పేశాడు. అంటే ఒకరిని బ్రతికించే దానికోసం ఎంతమందినైనా చంపేస్తాడు అంతే. ఒక వ్యక్తిని దేవుడు కావాలి అనుకుంటే ఆ వ్యక్తి కోసం ఏది కూడా దేవుడు లెక్క చేయడు. ఆ కావాలనుకున్న వ్యక్తిలో నీవై ఉండాలి. ఆ కొట్టు చేపలు గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజం ప్రియులారా, దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనము కొన్నిసార్లు తెలియనటువంటి అమాయకత్వమైన పరిస్థితిలో ఉంటాం. ఈరోజు పాస్టర్స్ అయినా ఏమండి, సిస్టర్స్ అంటే సేవలో ఉన్నటువంటి సంఘంలో వాళ్ళైనా చాలా మంది విశ్వాసులు సేవకులను విమర్శించే వారు ఉన్నారు. వారికి తెచ్చిచ్చిని కట్టుకుంటారు. అయితే దేవుని సన్నిధిలో ఒకరిని పోలి మనం ఒకరిగా ఉండాలని అనుకోకూడదు. ఎవరిని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవుని మహిమపరచాలి. కానీ ఆ పక్కింటి అనుకున్న ఏమండి సంబరాలు మనకు లేవని అనుకోకూడదు. ప్రియులారా, మన బ్రతుకు కూడా ఒక సంబరంగా చేసే దేవుడు, మన జీవితాన్ని కూడా ఒక పండుగగా మార్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. కానీ మరొకరిని నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకునే కూడదు. ఎందుకంటే దేవుడిని మనము కలిగి ఉన్నామండి. దేని యందు మనం ఆసక్తి కలిగి ఉండాలట? దేని కొరకండి? అది మొదట ఏమండి, దేని యందట? తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థనలు ఏం చేయాలట? ఆసక్తిగా చేయాలి. ఈరోజు ఒకరు పలావ్ తినవచ్చు, ఒకరు పచ్చడి మెతుకులు తినవచ్చు. దేవుడు మనకిచ్చింది ఈరోజు ఇది అని అనుకోనండి. ఏ స్థితిలో దేవుడు మనం ఉంచితే పిల్లలను రెచ్చగొడతారే, మీ నాన్నకి మీకు పచ్చడి మెతుకులు తప్ప మీకు పలావ్ పెట్టే గతి లేదురా అనమాకండి. ఒకరోజు ఏమండి జాయింట్లు తినేటట్టు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికి మాంసం తినాలని ఉందా? ఆమెనన్నారు అంత బాగా. అంటే వాడుకు పదం అన్నాం అంతే. అంటే అంత అఫీషియల్గా బ్రతికేటట్టు దేవుడు చేస్తాడు. ప్రియులారా, ఒకప్పుడు మా వదిన మా అన్నయ్య రోజు వారం హోటల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. పుల్లలు తెచ్చుకుంటే అప్పుడు నాకు పుల్లలు కొత్త, ఎందుకంటే నేను పల్లెటూరు అమ్మాయిని అనమాట. అప్పుడు వీళ్ళు పుల్లలు తెచ్చుకుంటారు, రోజు పుల్లలు పొడుచుకుంటారు వారానికి ఒకరోజు. అప్పుడు వాళ్ళు హోటల్కి వెళ్తే 500 అండి. అవునా, వాళ్ళు పుల్లలు పొడుచుకొని మా అన్న వదిన తినేటప్పుడు నేను రోజు అంత సైతాన్నమే తింటాను. నేను సైతాన్నం ప్రియురాలను అనమాట. అంత అన్నం పెట్టుకొని పచ్చడి ఉంటే పచ్చడి, ఏది ఉంటే అది తిని షాపు తీసేదానండి. మా అన్నయ్య వదిన చక్కగా వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మా అన్నయ్య వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. నన్ను కూడా ఒక హోటల్కి వెళ్తే సముద్రపు ఒడ్డున వైజాగ్ పాస్టర్ గారు మమ్మల్ని తీసుకొని వెళ్తే నువ్వు ఎన్ని ఐటమ్లు అన్నా తిను, 600 బిల్లు. ఏంటంటే టిఫిన్ తింటే మా వాళ్ళకి ఏం చెప్పాను తెలుసా? మీరు అడిగితే కదా నేను చెప్పేది. మా మధ్యాహ్నం మళ్ళీ రాయుడు హోటల్ అనొద్దు,
ఇదేదో డబ్బులు ఖర్చు అవ్వకుండా మధ్యాహ్నం కూడా కత్తి పెట్టుకొని పక్కన తినండి అని చెప్పాను. తినలేములే సంతోషంగా సముద్రం చూస్తూ అద్దాల్లో నుంచి హోటల్లో ఈరోజు నా దేవుడు తినేటట్టు చేశాడు. కొట్టు చప్పలే గట్టిగా. ఏం చేస్తున్నారు? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్పవాడండి. దేనికి తక్కువ చేయండి. ఏది కూడా మనకు కొదువు కానే కాదు. అయినా యేసు ప్రభువారు ఎలా బ్రతికారు ఈ లోకంలో? ఒక నార్మల్గా బ్రతికారు, సామాన్యుడిగా బ్రతికాడు. మనం ఎవరిని మాదిరి అంటే యేసు ప్రభునే. ఆయన ఎలా బ్రతికారు? ఎంత ఉన్నా ఏది మనది కాదంటున్నాం. మనమేమో అంతస్తులు కట్టుకోవాలా, మేడలు మిద్దెలు కావాలా, బంగారాలు తక్కువ కాకూడదు, కట్నాలు తక్కువ కాకూడదు. ఏమండి ఈరోజు ఎంత నావాడతా అండి. అందుకే కట్నాలు అడిగే వాళ్ళు మన దగ్గర సంబంధాలు కూడా చూడటం, కానీ ఇస్తారు. పిల్ల కొరకు సంపాదించుకుంది ఏది ఉంటే అది ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. రీసెంట్గా నరేంద్ర 3 పెళ్ళిళ్ళు చేసాం. నరేంద్ర కూడా అట్నే చేసుకున్నాను. 3 పెళ్ళిళ్ళు చేసాం. ఎదురిచ్చి చేసుకున్నారన్నా. ఆదరణకి అంత పిల్లలు అయితే చాలే. ఎదిరించి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కట్నాలు ఇచ్చి కాదు, ఎదురిచ్చి పిల్లకి ఎదురు పెట్టి చేసుకున్నారు. అందుకే పరిచర్య చేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉంటే దేవుడు గుర్తుపడతాడు, సమాజం కూడా గుర్తుపట్టదు. కొట్టు సభకి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో దేని యందు మనం మనసు ఉంచాలంటే తగ్గువాటి యందు ఉంచాలి. ఈరోజు మీరు చూసారా స్టేటస్? నా ప్రియమైన తల్లి మా అమ్మ, వాళ్ళ అమ్మ కూడా కుళ్ళుకునే అంతగా నా ఫోటోలు పెట్టాడు. ఇక రవిప్రసాద్ అన్నది పెట్టాడో లేదో నేను ఎత్తుక్కున్నా. పెద్ద ఆయన ఫోటో లేకుండా మనం ఉంటే అట్ట. ఏమండి ఈ కార్యక్రమానికి ఆయన మీ అంతా ఇటు చూడండి, చూసారా? నరేంద్ర కొద్దిగా హెల్ప్ చేయొచ్చు. అందుకు కాదులేండి. ఇది చూసారా? హలో చూసారా? ఈ కెమెరా వాడు కాళ్ళు నొప్పులు పుట్టినట్టు. ఇది చూడండి, చూసారా? అర్థమైందా? చిన్న ఇల్లు ఇది కాదులే నరేంద్ర. ఇది చూడు, చిన్న రేకుల ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేశాం. ఇది నా స్టేటస్లో పెట్టుకున్నా, నన్ను పెట్టిన కటౌట్ కూడా పెట్టుకున్నా. కొట్టు మరి గట్టిగా. 5 స్టార్ హోటల్లో తినగలం. 5 స్టార్ హోటల్ కింద ఫుట్పాత్ మీద ఉన్న టిఫిన్ కూడా చేస్తా. ఏ స్థితిలోనైనా బ్రతకడానికి సిద్ధపడి ఆయనతో జర్నీ చేయాలి. కొట్టు సభని గట్టిగా. అదే మన ప్రొఫెషనల్ అంటే. ఏంటి మన అఫీషియల్ అంటే? మన డ్రెస్సులో కాదు, ఏమండి మన మాటలో కాదు, మన డబ్బులో కాదు, మన కారులో కాదు, మన ఇంటిలో కాదు ప్రియులారా, మన ఒంటిలో కూడా కాదు. దేవునితో మనం నడిచే విధానంలో మనం ప్రొఫెషనల్ ఉండాలి. కొట్టి సభని గట్టిగా. ఏది అఫీషియల్ అండి? యేసయ్యతో మనము నడిచే విధానము. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యతో మనం జీవించేటువంటి జీవితంలో మన నడక, మన మాట, మన ప్రవర్తన, మన జీవన శైలి విధానము దేవుని సన్నిధిలో మనము కనుపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మన జీవితాల్లో ప్రియులారా, దేవుని విషయం అందు మనం ఆసక్తిని కనుపరచాలి. దేని విషయంలో? దేని విషయంలో? అందరు చెప్పండి. అంటే పెద్దోళ్ళు లేండి, ఏమనుకోమాకండి. ఇక్కడికి వచ్చాక మనం అందరం ఒకటే కదా. అందుకని ఏ విషయంలో ఆసక్తి చూపించాలి? అందరు చెప్పండి. అంటే చూసేది మిమ్మల్ని నేనైనా నా కన్ను అంతా పోతానే ఉంటుంది. అందరు అత్తల దేవుని విషయంలో ఆసక్తిని చూపించాలి. ఎంతమందికి ఫినెహాస్ తెలుసు? ఫినెహాస్ ఎంతమందికి తెలుసు? ఇజ్రాయేలుని నడిపించినటువంటి విధానం మీ అందరికి కూడా తెలుసు. ఎండ దెబ్బ తగలనీలా, వడదెబ్బ తగలనీలా, చెప్పులు కూడా పాతగలలేదా, అరిగిపోలా, వస్త్రాలు పాతగల.
ఈరోజు మీరు బట్టలు ఉతుక్కొని స్కూల్కి వెళ్తా, కాలేజీకి వెళ్తా, ఏమండి అమ్మ బాబోయ్ ఈ పనులన్నీ నేను చేయలేనండి, నా వల్ల కాదంటుంది మన ఈ మధ్య ఒక ఆమె. ఏమండి వల్ల కాదండి, నా వల్ల కాదు ఈ పిల్లలు చూడటం, ఈ వండి పెట్టడం, ఈ స్కూల్కి పంపటం అంటే. ఆయన కూడా అంటున్నారు, నేను కూడా ఉద్యోగానికి వెళ్ళను, నేను కూడా పనికి వెళ్ళను, నేను కూడా డబ్బులు ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం కలిసి చేయాలంటే తినడానికి ఎవరు తేవాలండి? కష్టపడే మనిషి కష్టపడితే ఇంటి పట్టునున్న మనిషి ఏం చేయాలా? ఇంటిని చూడనక్కర్లేదంట, ఇల్లాలను చూస్తే, ఇంటిని చూస్తే ఇల్లాలు చూడకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలా. పాస్టర్ గారు వస్తుంటే సోఫాలో అన్ని మంచంలో వేసి ఆ గది తలుపేసి ఈ గదిలోనే కూర్చోబెడతారు బంగారు తలులు. ఏం చేస్తారమ్మా? ఇంట్లో ఉండి ఆయన ఉన్నప్పుడే మీ అత్తయ్య మీ అమ్మ ఏం చేయకపోయినా అంతా నేనే చేస్తున్నాను అంటారు. చెమట మరీ కార్చి. మీ అమ్మ ఏం చేసిందండి? అన్నం వండింది, కూర వండింది, అంతే. నేను అంట్లు రుద్దాను, కడిగాను, తుడిచాను. అంట్లో ఒకటి కడిగానని చెప్పొచ్చుగా. నువ్వు చేసిన గొప్ప. ఏమండి చెమట అంతా వేస్తూ ఉంటారు. చూడండి, దేవుని సన్నిధిలో ఒకరినేమో తక్కువ, ఒకరిని ఎక్కువగా చూస్తాం. అందరూ చేస్తేనే. ఇంటిని చూస్తే ఇల్లాలను చూడాల్సిన అవసరం లేదు. మనం రెడీ అవటం కాదు శుభ్రం. ఈరోజు రోజుకు మాకు 50 మందికి వంట ఇద్దండి. మా వంటగది చూడండి, మా బాత్రూమ్ చూడండి, మా చర్చి చూడండి. ఏంది బడాయి చెబుతున్నా అనుకోమాక, ఉండదు చెప్తున్నా. ఏ రోజైతే కొనుక్కొచ్చినా బాత్రూమ్ అదే ఉంటుంది కదా, వెస్ట్రన్ ఏముంటుంది నరేంద్ర ఏమంటారు? బేషన్ బాత్రూమ్ బేషన్, కబోర్డా, కమోనా. కొనిన రోజు ఎట్టుంటుందో ఈ రోజు కూడా అంతే ఉంటుంది. పెద్దోళ్ళైన మా అమ్మ 75 సంవత్సరాలు శుభ్రంగా ఉండాలి ఇంట్లో. ఏమండి అసలే మన పొల్యూషన్ రాష్ట్రం, దేశం కదా. ఈ పొల్యూషన్ ఉన్నటువంటి విధానంలో మన ఇంటి పరిసరాలు మనం శుభ్రమా. టాపీ మేస్త్రి ఇంటి రెండు ఎప్పుడు పడుతుంటానే ఉంటుంది. మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళ ఇంటి ముందు కాలువలు శుభ్రం చేసుకోరు. చూడండి, బట్టలు ఉతికే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటి ముందు మూట ఉంటాయి, అందరూ ఉతుకుతారు. మరి మన ఇంటి ముందు ఏముండాలా చెప్పండి? ప్రార్థన చేసి ఇంట్లో ఏముండాలా? ప్రార్థన వాతావరణమే ఉండాలి. కొరత ఉండకూడదు, లేమి ఉండకూడదు. నిద్ర ఏందంటే ఆసక్తి విడవాలంట. కొట్టు చప్పట్లు గట్టిగా. లేమికి భయపడి. చూడండి, ఫినెహాస్ దేవుని సన్నిధి, దేవుడు ఏది కొనుగోలు లేకుండా చేశాడండి. ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారికి కావలసిన ఇచ్చాడు ప్రియులారా. కానీ మోయాబు రాండ్రను చూడగానే వాళ్ళు అందమైనటువంటి వారు కాబట్టి ఇశ్రాయేలీలట ఎవరిని చూసి సంబంధాలు పెట్టుకున్నారు? ఎవరిని చూసి సంబంధాలు పెట్టుకున్నారండి? సిద్ధింలోకి దిగి ఉండగానంట మోయాబీలంట రాండ్రతో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే సంబంధాలు ఏర్పరచుకున్నారు. సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి క్రమంలోనట దేవుని కోపం ఏం చేసిందో తెలుసా ప్రియులారా? వారి మీద రగులుకుంది, తెగులు ప్రారంభమైంది. కానీ సమాజంలోనట ఫినెహాసు ఎలియాజరు మనముడైన యాజకుడైన అహరోను మనముడను ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ అది చూసట సమాజంలో నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటుకి ఆ ఇశ్రాయేలీలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అమ్మో, వింటున్నారా? ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ప్రియులారా. ఎందుకంటే చేసిన తప్పుని తెలుసుకోవాలి. ఎంతటి ఘోర పాపనైనా క్షమించే మనసు దేవునికి ఉంది ప్రియులారా. ఈరోజు ఫినెహాసుల్లాగా దైవజనులు ఉండాలి. సంఘంలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి పాపాన్ని అసహ్యించాలి, పాపాన్ని ద్వేషించాలి, పాపాన్ని ఏం చేయాలి తెలుసా? ఖండించాలి. ఫినెహాస్ ఏం చేశాడంటే ఇశ్రాయేలీని ఆమెను వ్యభిచారం చేస్తున్న పడక గదిలోనికి వెళ్ళంట ఈటని తీసుకొని వెళ్ళాలి. ఇద్దరికి దూసుకుపోయేటట్టు చంపి పడేసట. ఈరోజు పాపం చేస్తూ ఉంటే చూసమ్మా, కళ్ళుండి మూసుకోవాలి, చెవులుండి వినకూడదు, నోరుండి మాట్లాడకూడదు. అదేనా మన తీర్పులు? అదేనంటే దేవుడు మనకు నేర్పింది. ఒకరిగా ఉన్నప్పుడు గద్దించాలా, ఇద్దరిగా ఉన్నప్పుడు హెచ్చరించాలా,
ముగ్గురుగా ఉన్నప్పుడు చెప్పి వినకపోతే వదిలిపడేయాలి. అంతేగాని అబ్బో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, నువ్వు చేసేది చేసుకోయా, ఏదైనా చేయి, నువ్వు మాత్రం చర్చికి రా అనకూడదు. సంఖ్యతో సంబంధం లేదు ఏసైకి. ఏమండి, మనిషితో సంబంధం. కొట్టు సభలుగా దేవుడు మనిషిని ఆయనకు దూరస్తుడైన వారిని సమీపస్తులుగా చేసుకోవటానికి ఈరోజు మరలా దేవుడు దైవజనుల్ని ఏర్పాటు చేసుకుని సంఘాన్ని కాయుటకు ఏమండి దేవుడు తన సేవకుల్ని ఏర్పరచుకున్నాడు ప్రియులారా. కాబట్టి పాపాన్ని ఖండించినప్పుడు ఇది తప్పు అని చెప్పినప్పుడు విధేయత చూపండి, గ్రహించిన వారే లోపడండి. మహాబ్రతికితే 20 ఏళ్ళే సుఖపడే జీవితం మనిషి జీవితంలో నీ సంవత్సరాలు లెక్కేసుకుంటే. కాబట్టి దాని కొరకు శాశ్వతమైన ఆనందాన్ని పోగొట్టుకోమాకండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఫినెహాస్ లాగా ఉండాలి ప్రియులారా. ఎందుకో తెలుసా, అప్పటికే 24,000 మంది చచ్చిపోయారు. ఎప్పుడైతే దేవుని కోపము ఇశ్రాయేలు మీద రగులుకొని తెగులు ప్రారంభమైందో, పాపాన్ని ఎప్పుడైతే ఛేదించడానికి ఫినెహాసు సమాజంలో లేచాడో ప్రియులారా, అప్పటికే 24,000 మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుని కోపము ఆగిపోయింది, తెగులు ఆగిపోయిందట. ఈరోజు పాపం మనిషి జీవితంలో అవిధేయతను బట్టి మనిషి జీవితంలో అపజయాలు ఎందుకు కలిసి రావటంలా, ఎందుకు నష్టం వస్తూ ఉంది, ఎందుకు మనం అనుకున్నది జరగట్లేదో తెలుసా? మన గురి గమ్యం మర్చిపోతున్నాం. అద్దరికి నడిపిస్తానన్న దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన ఇష్టాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందుకే అనుకున్నవన్నీ ఏమైపోతున్నాయి తెలుసా? ఏమండి, పక్కన పడిపోతా ఉన్నాయి. మన నాకు ఆవిడ అంటూ ఉన్నారు, ఏంటో తెలుసా? ఇప్పుడు అధికారంలో ఉన్నవానికైనా పని జరిగేది, అధికారంలో లేని వానిక. ఎవరికి ఎస్కార్ట్ ఉంటుంది, ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది? ఎక్స్ మినిస్టర్గా మినిస్టర్గా ఎక్స్ మినిస్టర్ అంటే మాజీ, వాళ్ళకు ఉంటుంది ఆ సెక్యూరిటీ. అయినా ఎస్కార్ట్ ఉంటుంది, వాళ్ళకి ఉండదు. ఎందుకని వాళ్ళు ఎక్స్. కానీ ఏందో మరి ఈయన ఎక్కుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా, గట్టి చెప్పాలా? మనం ఎక్స్ కాకూడదు. ఏమండి, మనం ఎవరు అవ్వాలి? హోదాలో ఉండాలి. కొట్టు చప్పట్లే గట్టిగా. ఒకప్పుడు అన్న పదం తీసే ప్రజెంట్ ఏంటి? నువ్వు ఒక ప్రార్థనా పరుడుగా, నువ్వు ఒక పరిచర్య చేసే వ్యక్తిగా, నీవు ఒక దేవుని పని కొరకు నియమించబడి తప్పుని నెక్కదేల్చేదానికి దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. అంతేగాని చూసి చూడనట్టు దేవుడు బొమ్మన్నాడు కానీ నిన్ను బొమ్మల్లా, విని విన్నట్టుగా ఉండమల్లా, తెలిసి తెలియనట్టుగా ఉండమనలేదు పిల్లరా. దేవుడు లెక్క అడుగుతాడు. విశ్వాసకైనా దైవజనునికైనా ఒక దినం ఉంది, లెక్క చెప్పవలసిన రోజు. అందుకని ఎవరి కొరకు ఎవరు పూట పడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పాలా? ఒకసారి వెళ్ళాం, చిన్న పాశ్రమ అంటున్నారు నరేంద్ర ఒక చోట. నన్ను కాదు, ఆ పాస్టర్ గారికి చిన్న పాశ్రమం అంట. ఆ పాస్టర్ గారికి చిన్న పాశ్రమం అంట. ఏమనుకోమాకండి, మరి పాస్టర్లో ఇట్టుంటారా అంటారు. ఎట్టంటి వాళ్ళకైనా ఎట్టయినా కంట్లో పడతారు. ఎందుకు నేను బాగున్నానా లేదా చెప్పండి. బాగున్నానా? ఏసైలో బాగున్నా. ఏమండి, నా పేరు సీతామహాలక్ష్మి తెలుసా? 2 జాళ్ళు వేసుకునేవాళ్ళు, వేసుకొని చూస్తూ ఉండేది. నేను పుట్టుకను బట్టి సమాజంలో నాకు నలుగురిలోకి వెళ్ళేదాన్ని కాదు. అంటే నాకంటే అందహీనంగా పుట్టారు అంటే అది కాదు లెక్క. నేను ఒక శ్రీదేవిని కాలేకపోయాను, నేను ఒక జయప్రదలా పుట్టలేకపోయాను, నేను ఒక విజయశాంతిని కాలేకపోయాను. తీరని వేదన, మనోవ్యాధులు. మరి సినిమా చూస్తే సినిమాలో లాగానే ఉండాలనిపించింది కదా. ఏమండి, పప్పున్నమ్మ ఏ ముడి పెట్టినా బాగానే ఉంటుంది, లేనా పెడితే ఏముంటుంది? ఏడ పెడితే మా నాన్న పౌడర్ రాసుకుంటే ఏంది ఆ బూడిద అంటాడు, గోరింటాకు పెట్టుకుంటే ఏంది పేడ అంటాడు. కన్న తండ్రి మురిసిపోవాలి బిడ్డను చూసి. నాకు ఆ ప్రేమ లేదు. మరి బాధ ప్రియులగా అయినా నా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అవన్నీ పోయినాయిలే. యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువే ఏమండి నా జీవితానికి ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. కొట్టొచ్చిన కుళ్ళిపోతాను.
ఏమండి నిజంగా కదా, చిరంజీవి ఫేవరెట్. ఎవరు హీరోయిన్లు ఈ ఆడపిల్లలు హీరోలతో ఆ హీరోయిన్లు ప్రేమించవచ్చు కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద ఉంటుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద. నాకేం చిరంజీవి మీద ఉంది. నేనే కాదు, అది నాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళేనండి. అందరిని తీసుకొచ్చి యేసయ్య వాళ్ళందరికి హీరో అయిపోయాడు. కొట్టొచ్చు కానీ ఇంకా విషయం చెప్తున్నానంటే ప్రియులరా, చక్కదనమే అవసరంలా. అట్రాక్షన్ అనేటువంటిది ఈరోజు ఏం చేస్తుందంటే మనుషులు ఒకరినొకరు ఆకర్షించేది. ఈ పాస్టర్లు పొద్దుగూతులు ఎట్టా అంటారు, ఏమనుకోమాకండి, ఊరికెట్ట కాలు రాస్తారు. తెలియకుండా ఎవరికొకరికి అట్రాక్షన్. ఆయన ఎట్టున్నాడు అన్నది కాదు, నిజం చెబుతున్నా. పాస్టర్ గారు చిన్న పాస్టర్ అన్నారంటే పెద్ద పాస్టర్ ఆల్రెడీ ఉంది. దీనికి ఒక టీము, దానికి ఒక టీము, అంటే ఇక్కడ ఒక టీము, అక్కడ ఒక టీము. దేనికి ఉండేది మా పాస్టర్ గారు వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూసుకోండి, మహిమ ముందు చెప్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మన జీవితంలో ఎవరికి ఉండేటువంటి ఉంటాయి. దాన్ని బట్టి కొంతమంది దేవుణ్ణి నమ్ముకోవటానికి వచ్చి పాస్టర్ గారిని నమ్ముకోవాలని చూస్తారు. కొన్నిసార్లు మాయలో పడిపోతా ఉంటారు. అప్పుడు అధికారపూర్వకంగా వాక్యం చెప్పలేరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు ప్రియులారా. కానీ దేవుని సన్నిధిలో ఆసక్తి విషయంలో, పాపాన్ని ఖండించే విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి ఫినెహాసులా మార్చబడాలా. చెన్నెళ్ళు పెద్దలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అంటాను, పాస్టర్ గారితో పాటు పాస్టర్ కూడా ఉండాలి, ట్రైనింగ్ అంట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పొచ్చుగా, రెండు చేతులైతే చెప్పాలా. ఎందుకంటే దేవుని పరిచర్యలో సమకాలికులుగా దేవుని పని చేయాలి అంటే పాస్టర్ గారి అనుభవంలో పాస్టర్ కూడా అతి అభిషేకాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని సేవను చేయగలరు ప్రియులారా. దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. ఎందుకంటే ఫినెహాస్ లాగా పాపాన్ని ఖండించే విధంగా ఎంతటి వ్యక్తులైనా ఏమండి, మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకి తండ్రి. శారము భార్యగా, శారము తర్వాత ఎవరిచ్చారు? హాగర్ని భార్యకి ఇచ్చింది కదా. అంతటితో అయిపోయింది చరిత్ర, అయిందా? వృద్ధాప్యం ఎవరు కావాల్సి వచ్చింది? అయ్యగారికి ఎవరు కావాల్సి వచ్చింది? కెతూరా కావాల్సి వచ్చింది. అవునా కదా? ఆ సంగతి ఎవరు తెలియదు. అనవసరంగా దెబ్బతిన్న సాక్ష్యం. ఎందుకంటే ఆ వయసులో కొంతమంది చూసేవాళ్ళు ఉన్నారు, కానీ కెతూరా అవసరమై వచ్చింది. అది కాదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంత 2 విషయాలు ఉన్నాయిలేండి. వచ్చి అధ్యక్షులు కూర్చుని నాకు బాగోదు, నిమిషం ముందే ముగిస్తానన్నాను కదా. కాబట్టి ప్రార్థన విషయంలో ఆసక్తిగా ఉండాలి. పాపాన్ని, దేవుని ఇంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. తగ్గువాటి యందు ఆసక్తి ఉండాలి. ఇంకా దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఎత్తబడిన వాక్యం వినివారి వెనుకలు ఆశీర్వాదకరంగా మార్చును గాక. సమయం తీసుకుంటే అధ్యక్షుల వారికి క్షమించండి. ఏమండి? ఓకే, ఈ సమయాన్ని మరలా తిరిగి వారికి ఇస్తాను. ప్రొఫెషన్ అఫీషియల్కి కొత్త అర్థం ఇచ్చారక్క. తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ప్రభుని మహిమపరిచే స్థితిలో ఈ పరిచర్య, ఈ సంఘం, సేవకుడు మనందరం ముందుగాక. హల్లెలూయా. ఈ సమయంలో విత్తబడిన శ్రేష్టమైన వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు బంకా జోసఫయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ గారు మనం ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క నాయన ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కూడా తండ్రి నాయన ఈ యొక్క మరి సప్తాహం, సువార్త సప్తాహంలో తండ్రి భాగముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘ కూడికలో, ఈ సహవాస కూడికలో తండ్రి నాయన మీ దైవ సేవకులందరినీ మీరు నడిపించారు. అలాగే సంఘ బిడ్డలందరినీ కూడా మీరు నడిపించినందుకే మీ స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నాయన మరి సంఘము మొదటి వార్షికోత్సవ సందర్భముగా తండ్రి ఈ కార్యక్రమాన్ని బిడ్డలు ఏర్పాటు చేసుకుని ఉండగా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచి బలపరచండి. అలాగే నాయన మరి దేవ సేవకురాలు నాయన
రిబ్కా గారి ద్వారా మీరు అనేకమైన శ్రేష్టమైనటువంటి మాటలు నాయన, మీ అమూల్యమైన వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానమునకు స్తోత్రాలు. నీ మాటలు నాయన మా హృదయంలో నాటబడి నాయన అయ్యా నేను స్తుతించి గణపరిచి ఆరాధించి ఆసక్తితో తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయ్యా మీ యొక్క ఇంటిని గురించి, మీ సేవన గురించి నాయన అయా సంగమన గురించి, ప్రార్థన విషయంలో తండ్రి అన్ని విషయాల్లో కూడా తండ్రి మేము ఆసక్తి కలిగి తండ్రి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమడుగుచున్నాము దేవా. పరిశుద్ధ ఆత్మదేవ ఇంతవరకు నడిపించిన విధానమునకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున కార్యమంతా మీ కృపగల శ్రమలకు అప్పగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవ సేవకులను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీరు ఫలింపచేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించబడవచ్చు. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సువార్త సప్తాహం ఈ సంఘ కూడిక మరియు వార్షికోత్సవ కూడికలో నిర్ణయించబడిన రీతిగా అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనురాలు రిబ్కా గారికి మరొకసారి యూపీఎఫ్ తరపున మరియు సంఘ పక్షంగా నిండు వందనాలు. అలానే ఈ పరిచర్య నిమిత్తమై కూడి వచ్చిన మనందరం ఉత్సాహముగా మనస్ఫూర్తిగా సంతోషంగా కానుకలను మనం సమర్పిద్దాం. ఈ సమయంలో మరొక పాట సహోదరులు హర్షప్రియ మరియు ఝాన్సీ ప్రియ ఇరువురు కలిసి ఒక పాట పాడుతుండగా ఈ పరిచర్య నిమిత్తమై కానుకలను మనం దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. కానుకలు పట్టాల్సిన వారు త్వరగా సువార్త సప్తాహం నిమిత్తం యూపీఎఫ్ వారు నిర్వహించిన సువార్త సప్తాహం నిమిత్తం ప్రత్యేకమైన కానుక సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు. అలాగే మా ఆహ్వానంను మన్నించి విచ్చేసిన సేవకులందరికీ, వేదిక మీద ఉన్న సేవకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమూల్యములైన వాగ్దానములు. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. అత్యధికముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించగలిగా. హల్లెలూయా యెహోవా రాయ్, హల్లెలూయా యెహోవా షమాస్, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షమాస్, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షమాస్, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా చెక్ విత్తబడిన కానుకల నిమిత్తమై ఇది యూపీఎఫ్ పరిచర్యలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు పాల్ రెడ్డి గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అలానే పాట పాడి ప్రభువుని కనపరిచిన సహోదరులిద్దరికి వందనాలు. ఒక చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ప్రసాదరావు గారిని, శోభారాణి సిస్టర్ని ఈరోజు ఇలా చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వాళ్ళ పిల్లలను కానీ ప్రత్యేకంగా సామ్యుయల్ని వీళ్ళని చూస్తుంటే వీళ్ళు గత 35 సంవత్సరాల క్రితం మాకు తెలుసు. వాళ్ళు సేవలో లేరు, మేము సేవలో లేము, లోకంలో ఉండేవాళ్ళం అందరం. అప్పుడు మా పెద్ద మరదలంట ఉండేదంట, మీరు సేవ చేయాలి, మీరు సేవ చేయాలి అంట ఉండేదంట. వీళ్ళు ఈ మధ్య మాకు పరిచయం అయింది కూడా. వేరే ఒక సిస్టర్ ద్వారా మాకు పరిచయం అయ్యారు. మన ఆదరణకర్త మినిస్ట్రీకి వచ్చి ఇప్పుడు తరచుగా ఇప్పుడు పరిచయం అయిన తర్వాత ఇక వదిలిపెట్టట్లా. ఇక అక్క దగ్గరకైతే 4 రోజులకు ఒకసారి వస్తున్నారు. అలా మా పరిచయం అయింది. ఈరోజు అసలు చాలా ఆశ్చర్యకరంగా ఈ పరిచర్య చూస్తుంటే దేవుడు ఒకప్పుడు పనికిరాని వాళ్ళని ఇప్పుడు పనికొచ్చేటట్లుగా చేసి వాళ్ళని ఈ విధంగా బలంగా ఆ బిడ్డల ఆరాధన కానీ వాళ్ళ పరిచర్య కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రతిష్ట ఆరాధన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సేవకుల సదస్సును ప్రభా నీ నామ మహిమార్థమై ఘనముగా జరిపిస్తూ వచ్చారు ప్రభా. అందుకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రసాదరావు బ్రదర్ని, శోభారాడిని ప్రభా ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఇచ్చిన బిడ్డల ముగ్గురును కూడా నీ సన్నిధిలో ఇంకా బలమైన పాత్రలుగా వాడుకొని వారి భవిష్యత్తును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇప్పటి వరకునైనా నీ సేవకురాలు నిలబెట్టుకొని బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రతిష్ట ఆరాధన ఈ సదస్సు ద్వారా ప్రభా ఈ సంఘానికి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ ప్రాంత ప్రజలందరూ నూతనంగా అనేక మంది రావడానికి నీ ద్వారాలు తెరిచి యూపీఎఫ్ ద్వారా ఈ జరుపుతున్న విధానాన్ని బట్టి నాయన మరొక్కసారి నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ ముందున్న సమయమంతా ఆశ్రయంగా నడిపించమని నీ బిడ్డల ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఇంకా బలముగా వాడబట్ల నీ ద్వారాలు తెరవమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా ఈ ప్రత్యేకమైన సువార్త సప్తాహం సంఘ కూడిక అలానే వార్షికోత్సవ ఆరాధనని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు ప్రభువును స్తుతిస్తూ స్థానిక సంఘ కాపరి దైవ సేవకులు ప్రసాదరావు గారిని వందన సమర్పణ చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ మంచిది బిడ్డలారా, మా ఆహ్వానాన్ని మన్నించి కూడి వచ్చింది మీ అందరికీ హృదయపూర్వక శుభాలు. అలాగనే మరి యూపీఎఫ్ ఫౌండర్ దైవజనులు ఆచార్య బిబి రవిప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. అలాగనే మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన ప్రసంగికులు రెబెక్క గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే జోసఫ్ అన్న వచ్చారు, విశ్వప్రకాష్ అంకుల్ వచ్చారు, చాలా సంతోషం, వందనాలు. అలాగనే మరి స్టేజ్ మీద తోటి దైవ సేవకులకి హృదయపూర్వక శుభాలు. మంచిది బిడ్డలారా, 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను, సమయం లేదు. అందులో వాతావరణం అనుకూలంగా లేదు, మనకి గాలి సరిగా లేదు, పాప ఇబ్బంది పడుతున్నారు, క్షమించండి. మరి మందిరంలో చాలదని బయట పెట్టాం. మంచిది బిడ్డలారా, ఈరోజు నేను అన్నానాలో మరి బావన్నలు అర్థం కాదు కానీ బావగారే అంటా నేను. ఎందుకంటే నీవు సేవలో లేవు అప్పుడు. మా ఆ రిబ్కాతో పరిచయం తక్కువ, పద్మక్క. నేనేవో ఎప్పుడు ప్రతిరోజు పద్మక్క దగ్గరికి వెళ్తా. ఈ పిల్లలు చిన్నప్పుడు చదువుతుంటే పద్మక్క దగ్గరికి వెళ్ళి పాలు, నెయ్యి, పెరుగు అక్క ఇచ్చేది, వీళ్ళని ఎత్తుకునేది. తర్వాత రాజ్యమక్క, బావగారు కూడా వెళ్ళిపెట్టే. రిబ్కా కొద్దిగా పరిచయం, బాగా పరిచయం. అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఏ సేవకుడితో నేను పరిచయం పెట్టుకోవాలి. అప్పుడు అనుకునేవాడిని, రిబ్కా ప్రార్థనలు పెడుతుంటే ఏం చేయగలదా సేవ, ఈవేంది భలే సేవకు వచ్చింది అనుకున్నాను. నిజంగా నాకు స్వాతంత్రం ఉంది కనుక చెప్పగలను. మేము అరండాలపేట రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు కోలామానియాల్ గారు మేమందరం కలిసి ఓపెనింగ్ గ్రౌండ్లో వెయిటింగ్స్ పెట్టాం. ఏంది అక్క చేయగలదా సేవ, ఏం సేవకు వచ్చింది. నేను అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా అడ్వకేట్గా. నేను 12 years ప్రాక్టీస్ చేస్తాను గుంటూరు. అప్పుడు నేను ప్రాక్టీస్లో ఉన్నాను. ఏమో సేవకు వచ్చింది ఫస్ట్ టైం. ఏం చేయగలదా, ఏంది సేవకు వచ్చింది, సేవ అంటే ఏంది, కష్టం కదా అని అనుకునేవాడిని. ఏమేం చేసిద్దిలే అనుకున్నా. ఈరోజు విస్తారమైన పంటకు వస్తుంది. హల్లెలూయా. చాలా ఉన్నతమైన దేవుని యొక్క పరిచర్య ఉన్నతంగా చేస్తుంటే చాలా సంతోషించాను. కానీ నేను కలవలేదు, ఎవరితో కలవలే. నాకు బాగా లేనప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు బావాను రాజ్యం అక్క కదా, వచ్చి నాకు ప్రార్థన చేసి బావగారు నన్ను హత్తుకున్నాడు. నీకేం కాదు, మేము ఉండమన్నా. తర్వాత అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ప్రసాద్ ఎవరందంట. తీరా వెళ్ళిన తర్వాత మా తమ్ముడు కదా అంటుంది. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి వాక్యము వెదజల్లుతున్నప్పుడు క్షమించాలి,
అన్నగారు వచ్చారు, అన్న జోసఫ్ అన్న. ఒకసారి మరి పెద్దవారు అన్న కదా, అందరికీ పెద్ద. బాబు వాక్యము వెదజల్లుతున్నప్పుడు ఒక్కొక్క మాట పట్టుకుంటుంది. ఈరోజు వాక్య ధ్యానములో నన్ను పట్టుకున్న మాట ఏంది తెలుసా? అక్క మధ్యలో ఒక మాట అంది, గుర్తుందా లేదా? ఎవరు విడిచినా, ఎవరు మరిచినా దేవుడు విడిచిపెట్టడు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా దేవుడు విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు హత్తుకొనే ఉంటాడు, విడవడు అని చెప్పి. నిజంగా అక్క చాలా కష్టాలు పడింది తెలుసు నాకు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉండి నడిపించాడు. అలాగే నేను ఆ జీవితంలో కూడా చాలా కష్టాలు పడ్డాను, అనారోగ్యంగా. సేవలో కూడా మరి 3 పిల్లలు కలిసి సేవ ఆరంభించినప్పుడు ఎన్నో నిందలు అవమానాలు వచ్చింది. నేను ప్రాక్టీస్ వదిలి సేవకు వస్తుంటే మీరు చూసారు, నా చేతికి రింగ్ ఉంటుంది, ఈ చేతికి ఒక రింగ్ ఉంటుంది, వాచ్ పెడతా. ఇది బడాయి కోసం కాదు, హెచ్చుల కోసం కాదు. చాలామంది తెలియక చూసి అంటారు, ఈ పాస్ గారిని ఈ రింగులు ఎందుకు పెట్టుకున్నాడని. సేవ విడిచిపెట్టి, క్షమించాలి, ప్రాక్టీస్ విడిచిపెట్టి సేవకు వస్తుంటే నా తల్లింటి వారు, తండ్రింటి వారు అన్నారు, ఇంటిల్లు అడుక్కోవటానికి వెళ్తున్నావురా నువ్వు? నువ్వు అడ్వకేట్ అవ్వాలి, హైకోర్టు అడ్వకేట్ అవ్వాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, కానీ ఇల్లు ప్రార్థన చేసి అడుక్కోవడానికి సేవకి వెళ్తున్నావు అన్నారు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు. రెబ్బకక్కను చూసా, నేను ఏమి లేని స్థితిలో వెళ్ళింది, ఉన్నతంగా ఆశీర్వదించబడింది, కానీ నేను ఎప్పుడు వచ్చాను రాలా. మొన్నే నేను వచ్చింది, ఉన్నతమైన సేవ చేస్తుంది. చాలామంది అన్నారు, క్షమించాలి, ఆడపిల్ల ఏం చేసిద్దిలే, ఆమె ఏం చేయలేదు అన్నారు. ఈరోజు అన్నవాళ్ళ కంటే అందనంత ఎత్తుగా దేవుడు హెచ్చించాడు. చూశాను, నన్ను కూడా దేవుడు ఎందుకు ఆశీర్వదించడు అని నేను విడిచి వచ్చా. నాకు ఈరోజు స్టిల్ నవ్వు హైకోర్టు ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా ఉంది, హైకోర్టు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లైఫ్ టైం ఎన్రోల్మెంట్. నేను ఈరోజు కూడా కోట్ వేసుకోవాలి, అంతే ఉంది, కానీ గౌన్ వేసుకోవాలి. నేను సేవలోనే వచ్చా, సేవే. ఒకసారి కష్టాలు, చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు మా బంధువులు ఏమంటారంటే, అరే అప్పుడు ప్రాక్టీస్ చేయరా అంటే, ఇప్పుడు ఏంది సేవకు వెళ్ళావు, ఎందుకు కష్టాలు పడతావు అనే మాట వచ్చింది. అందుకని ఎప్పుడన్నా నా బంధువులు ఈ పెట్టుకొని వెళ్తే, ఇప్పుడు ఏమంటున్నారు, వాడికేంది, ఈ చేతికి ఒక రింగు, ఈ చేతికి ఒక రింగు, వాచి, సఫారీలు, సూట్ వేస్తా, అమ్మమ్మమ్మ అంటున్నారు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నేనేదో స్టైల్ కోసం కాదు, బడాయి కోసం కాదు, కానీ నన్ను హేళన చేసిన వాడు చూసి వాడికేమరా, దేవుడు వాడిని ఉంగరాలు పెట్టుకున్నట్లు బంగారంతో రాజులైన యాజక సమూహంగా నిలబెట్టాడు అన్న రుజువు కోసం పెట్టుకున్నా, అంతే. హల్లెలూయా, దేవుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం. ఇంకపోతే మా పిల్లలు డానీ, చైతన్య, కమల్ చిన్నప్పటి నుంచి చాలా అంకులు చాలా అందరం మొదలుపెట్టిన కలిసి ఇంకా వీళ్ళే ఇంకా ఉన్నారు బ్యాచ్. నిజంగా ఈరోజు అక్కను చూస్తే చాలా సంతోషం. నా సేవకి ఎవరు తోడుండా లేకపోయినా మక్క ఉంటుందని భరోసా ఈరోజు. అట్లా మొక్క ఆమె మా పద్మక్క చిన్నప్పటి నుంచి అదే బాగా చూసేది. నేను కొట్టుకెళ్ళంగానే బావగారు కూడా బాగా చూసేవాళ్ళు. మంచిది, వందనాలు. చాలా సంతోషంగా ఉంది. అన్నతో నాకు పెద్ద పరిచయం బావ తెలుసు, రైలుపేటలో తిరిగేవాడు. బావ కూడా మంచి, మా బావ మంచి రౌడీజం చేసేవాడు, పెద్ద సర్కిల్ మా బావది. స్తోత్రం చేసి మంచిది. చాలా బంధువులు. ఒక చిన్న అక్క చెప్పిన మాట నన్ను పట్టుకుంది. ఒక్క పల్లవే నేను బాడి నేను ముగిచ్చేస్తాను. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా.
ఎవరు నన్ను ఎవరు నన్ను ఎవరు నన్ను ఎవరు నిన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను ఎవరు నన్ను ఎవరు నిన్ను ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు. నిన్ను చేయి అందరూ ఎవరు నిన్ను ఎవరు నన్ను ఎవరు నిన్ను ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. ఎవరు నిన్ను ఎవరు నన్ను ఎవరు నిన్ను ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుడు ఈరోజు ఈ రీతిగా మీ అందరూ తెలిసేగా హాస్పిటల్లో నేను చనిపోతాను బతకడు అని చెప్పారు. దేవుడు సజీవ లెక్కలో మేము ముందుంచాడు. స్తోత్రం. హల్లెలూయా. మరి రఘుప్రసాద్ అయ్య గారి కాలు నడవలేని స్థితిలో కూడా అరే వాడు హాస్పిటల్లో ఉన్నాడని 3వ స్టేర్ ఎక్కొచ్చాడు పాపం. నా కోసం వచ్చి వాటేసుకుని ఏడ్చి ప్రార్థన చేశాడు. నిజం చాలా సంతోషం. అప్పటి నుంచి నేనే మామయ్య గారు అన్నా ఏమన్నా అనుకోని అనేసా. నిన్ను బాగెట్టన్నాను ఆయన కూడా మామయ్య గారు అన్నా. ఆయనకి ఇంకెందుకులే మొన్న కూడా డేట్ ఇలా 11 ఇచ్చారు వీళ్ళు. రింపకమ్మని వేయమంటే అన్ని డేటు నీ ఇష్టమే స్పీకరు నీ ఇష్టమే అంటున్నాడు. నాకు లేదు, నువ్వు డేటు 15 ఇవ్వాలి రింపకక్కని వేయాలి. అబ్బాయి కుదరదు అన్నాడు. కుదరకపోతే నేను బానన్నా, పోకపోతే ఏం చేస్తాడు నువ్వు ఎక్కడ పండుకుంటావు నీ పక్కన పండుకుంటా అన్నా. ఏదో చేస్తాడు అనుకున్నాడేమో. మరి బాబా నువ్వు నమ్మిపో అన్నాడు. డబుల్ మీనింగ్ మాట్లాడి ఇస్తాను అన్నట్టుకున్నాడు, ఇవ్వట్లేదు. నేను అన్నాను నువ్వు ఇస్తే పోతా లేకపోతే నీ పక్కలోనే పండుకుంటా అన్న. ఇంకేమనుకున్నాడు, ఇంక పో ఇస్తాలే పో అన్నాడు. స్తోత్రం. నిజంగా మాకు మంచి నేను ఆత్మీయులు అంటకంటే మా పెద్దలుగా మమ్మల్ని ప్రోత్సహించి సేవలో ఒక ఆదరణ మేము ఉండం. రబ్బాయి మీరు చేయండి. యూపీఎఫ్ అంటే ఏదో మామూలు కాదు. మీరేమనుకుంటా నేనేమనుకుంటానంటే ఒక పెద్దగా తండ్రిగా మామ స్థానం తండ్రి స్థానం ఉండి అరే మేము ఉండం వెనక మీరు ముందు సేవ చేయండి. భరోసా. ఇప్పుడు ఇంకా అక్క తోడైందిగా ఇంకా భరోసా. బావ వచ్చాడు, అన్న వచ్చాడు. భరోసా. సేవలో మేము ఉన్నాము, మీరు నడవండి ముందుకని ఒక యూనిటీ, ఒక బలం ఇది కావాలి. ఈ రోజులో ఒక సేవ చేస్తున్నామంటే ఒక బలం కావాలి. ఆ బలం యూపీఎఫ్ ఫౌండర్, ఈరోజు ఆదరణకర్త మినిస్ట్రీస్ ఫౌండర్ రేపుకక్క మా బోటోళ్ళకి
ఒక ప్రోత్సాహకరంగా వెన్ను తట్టాలి, అప్పుడు ముందుకు పోగొట్టు. హల్లెలూయా. ఏదో వచ్చి 2 మాటలు చెప్పిపోయాం, అరబ్బాయి నువ్వు పిలిచావు నేను వచ్చే కాదు. నేనుండా నువ్వు చెయ్యి. ఆ ప్రోత్సాహం ఉంటేనే ముందుకు వెళ్ళగలం. ఇస్తారా భరోసా? వాగ్దానం చేసింది ఎప్పుడూ ఉంటుందని. మామగారు ఏమో అటు ఇటుగా ఉంటాడు, అమ్మో ఆయన చిక్కడ దొరకడు. నిజం. మీరందరూ ఆచార్యనే చూస్తున్నారు, కానీ ఆచార్యలో ఇంకొక ఆచార్యం ఉన్నాడు, మీకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలీదు, నాకు ఒక్కడికే తెలుసు. ఛాలెంజ్ చేసి చెబుతున్నా, ఆచార్యులు ఇంకొక ఆచార్యం ఉన్నాడు, అది ఎవరికి చూడట్లా తెలియదు. ఆయనలో ఉన్న స్టిల్ కెపాసిటీ, ఆయనకున్న తలాంతులు వరాలు బయట పెట్టడు, ఎవరికి ఇయుడు, దానం చేయుడు, అభిషేకం చేయుడు, ట్రాన్స్ఫర్ చేయుడు, దాచుకొని ఏం చేస్తాడు చూస్తా, లాస్ట్కి ఎవరికి ఎత్తాడు. ఈ యూఫ్యాబ్ అధ్యక్ష ఐఏఎస్ నేను ఎప్పుడు కొరకల. నేను యూఫ్యాబ్కి ఫస్ట్ టైం జోసఫ్ అని నేను ఫ్రెండ్స్ చిన్ననాటికి వచ్చాము. ఏ రోజు ఏ పదవికి నేను అది కాదు నేను కోరుకుంది. ఆయనలో మీకు తెలియని చాలా ఉన్నాయి. ఆయనకు ఒక్కడికి తెలుసు, నాకు తెలుసు. మీకు తెలియని ఎవరికి, ఏ పాస్టర్కి తెలియని నాకు ఒక్కడికే తెలుసు ఆయన ఏముందో. ఆయన మనసుకు తెలుసు, నాకు. మరి ఎవరికి ఇచ్చిపోతాడో, ఎవరికి ఇచ్చిపోతాడో మనవడికే ఇస్తాడు అనుకుంటున్నాను నేను. నిజం. అది ఎవరు కనిపెట్టలేరు, వల్ల కాదు మీకు ఆ తలాంతులు. మరి ఎవరికి ఇచ్చిపోతాడో, నాకు ఇస్తాడో, మనవడికి ఇస్తాడో, మనవరాళ్ళకి ఇస్తాడో. సామేలే ఆ తలాంతులు మనవడికే వస్తాయి. నాకైతే కన్ఫర్మ్. మీకు ఎవరికి తెలియలేండి ఆ తలాంతులు, ఆయనకి నాకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మీరు కనిపెట్టలేరు కూడా. ఆయనలో ఉన్న తలాంతులు ఎవరు కనిపెట్టలేరు. నిజం. అంత గొప్ప అనుభవాలు ఉన్నా కానీ నాకేం తెలియదు అన్నట్లుగా, అసలు ఈ లోకం అంటే ఏందో అన్నట్టుగా ఉంటాడు. రైట్, మంచిది. ఆ తగ్గింపు మా బిడ్డలకు కూడా అయ్యా. అంత తలాంతులు ఉన్నా అసలు ఏమి లేనట్టుగా ఉన్నాడు. నిజమే, ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాం. నిజమే, మంచిది. అక్క కూడా చాలా విధేయత, డాంబికం కానీ గర్వం కానీ. నేను అనుకున్నా చాలా స్థితికి వెళ్ళింది కదా, నేను ఎంత మాట్లాడిద్దో లేదో ఏమో అనుకొని పోలా నేను. ఇప్పుడు పోయినాక మా తమ్ముడే అని పట్టుకుంది. పద్మ కంటే నాకు ఎప్పుడు ఇష్టం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను కాబట్టి పద్మక్క ఎప్పుడు నేను చాలా ఇదిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. చాలా సమయమైంది. అందరికి వందనాలు. మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈరోజు మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన దైవ సేవకులకి, యూపీఎఫ్ పాస్టర్స్కి, మా మామగారికి, మా ప్రియమైన అక్కగారికి, బావగారికి, అన్నగారికి, జోసెఫ్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, ఇద్దరం చాలా ఇద్దరు నేను బాగా నచ్చి మెచ్చేది అందరిలో అన్నే. ఏది ఆశించడు, ఏది కోరుకోడు. దానికి శుభాలు. అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు. నాకు క్షమించండి, ఆలస్యమైంది. వందన సమర్పణ చేసిన దైవజనులు ప్రసాదరావు గారికి నిండు వందనాలు. ఈ సమయంలో ఈ పరిచర్య దేవుడు ఎంతవరకు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కేక్ కటింగ్ కృతజ్ఞతగా, సంతోషకరంగా మొదటి యానివర్సరీ సందర్భంగా కేక్ కటింగ్ ఉంది. ప్రసాదరావు గారి సేవకులి కుటుంబం రావాలి, అలానే ఆచార్యుల వారు రావాలి. ఆ తర్వాత జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు కేక్ కటింగ్ కోసం, అలానే సేవకుల కుటుంబం కోసం, వారి పరిచర్య కోసం ప్రార్థన చేస్తారు. సేవకుల కుటుంబం రావాలి. అలానే పద్మక్క అన్నారండి. కుటుంబ క్షేమం కోసం, పరిచర్య దీవెన కోసం ప్రార్థన చేస్తారు. కేక్ కటింగ్ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు ఎదికి మీదకి వస్తూ ఉంటారు.
స్తోత్రములు నాయనా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, ఈ తక్కెళ్ళపాడు గ్రామంలో నాయన నిజముగా ఈరోజు ఇంత ఘనంగా మీరు జరిగిస్తున్న ఈ కూడికను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. యూపీఎఫ్ సహవాస్ కూడిక ఘనంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. రఘుప్రకాశ్ అయ్య గారిని బట్టి నాయన, యూపీఎఫ్లో ఉన్న మరి ప్రెసిడెంట్ గారు కానీ మరి అందరూ కలిసి ఐక్యతతో ఇలాంటి సహవాస కూడికలను జరిగిస్తున్నందుకు మా జిల్లాకే కాదు, మా రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ఒక ఎన్నెముకగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవకుల కుటుంబాలని, వారి బిడ్డలను, వారి పరిసరని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా నాయన, ఇక్కడ సేవ చేస్తున్న సేవకులు ప్రసాదరావు గారిని బట్టి, దాసురాలను బట్టి నాయన, శోభారాణి గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి మీరు పరిసరని కూడా ఆశీర్వదించండి, కృప చూపించండి. మునిపెన్నడూ వెళ్ళని మార్గాల్లో మీరు నడిపించమని, అంత ముందున్న ఇప్పుడున్న అభిషేకం కన్నా కూడా ఇక జరగబోయే రోజుల్లో ఇక రెండంతల అభిషేకంతో వారిని నింపండి, ఆత్మవరాలతో నింపండి. వారు ఎక్కడ నిలబడ్డా మానవ స్వరణకు మరుగుపరిచి దైవ వాక్కు వారి నోట ఉన్నట్లు కృప చూపించండి. ఇప్పటి వరకు పాటల్లోనూ నాయన, సాక్ష్యాల్లో, వాక్య పరిచయంలో ఇది అవసరాన్ని నిలబెట్టుకొని మాకు కావాల్సిన శ్రేష్టమైన వర్తమానాన్ని అందించారు. అందును బట్టి స్తుతిస్తున్నాను. మీ అవసరాలను కూడా బలంగా మీరు వాడుకోండి. దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. ఈరోజు చెప్పబడిన ప్రతి శ్రేష్టమైన వాక్కు ప్రతి ఒక్కరు హృదయంలో ఇత్తనమైన భూమిలో ఇత్తనం వేశారు. ఇత్తనమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో కేక్ కట్ చేయబోతుండగా నీ సన్నిధి తోడుగుంచి నడిపించమని యేసు నామములు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకాశ్ అయ్య గారు రండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఫస్ట్ యానివర్సరీ కేక్ కట్ చేస్తాం.
మధ్యలో యేసు ఉండి ఆయన ఘనమైన కార్యములు జరిగిస్తూ గడిచిన సంవత్సరం అంతా తన కృపతో నింపి మరొక సంవత్సరాన్ని ఈ పరిచర్య ఈ మందిరానికి ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ రాబోతున్న దినాల్లో అద్భుతమైన పరిచర్యలో ప్రభు వీరిని ఇంకా నడిపించాలని అనుదిన ప్రార్థనలో మనం ఆశతో వేడుకుందాం. మరొకసారి సువార్త సప్తాహం సంఘ కూడిక మరియు యెరూషలేం ప్రార్థనా మందిరపు మొదటి వార్షికోత్సవ ఆరాధనలో కూడి వచ్చిన సంఘస్థులకు, స్థానికులకు, శ్రేయోభిలాషులందరికీ వందనాలు. మరి ప్రాముఖ్యంగా యూపీఎఫ్ అభిషక్తులకు, సేవకులకు, సీనియర్ పాస్టర్స్ ఎందరో ఉన్నారు ఇక్కడ. మాకెంతో మాదిరి, వారు ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. వారందరికీ నిండు వందనాలు. అలానే యూడబ్ల్యూపిఎఫ్ దెబోరా సైనికులు గడిచిన 6 దినాలుగా అద్భుతమైన పరిచర్యలో వారు కొనసాగుతున్నారు. వారికి నా నిండు వందనాలు. అలానే మా వెనకాల ఉన్న నాయకులందరికీ నిండు వందనాలు, ఆచార్యుల వారికి నిండు వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రేష్టమైన ఈ ఆరాధన కార్యక్రమంలో సంఘ కూడికలో అధ్యక్షత వహించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నా నాయకులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో వారిని స్తుతిస్తూ, నేను ఎంతగానో వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నామని మహిమపరుస్తున్నాను. ముగింపులోనికి మనం వచ్చాం. ఈ సమయంలో వందన సమర్పణ కార్యక్రమానికి మనం వెళ్దాం. అలానే ఎమెండం సభ్యులు బాలశౌరి పాస్టర్ గారికి కూడా నిండు వందనాలు. శ్రేష్టమైన వర్తమానం వారు ఉదయం కాలమున ప్రభాత స్తుతి ఆరాధనలు వారు ఇచ్చారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. క్షమించండి, ప్రకటనలు మన మధ్యలో ఉన్న దైవజనులు సెక్రటరీ, డిజిటల్ సెక్రటరీ అని మేము పిలుస్తాము. నిజంగా ఈ పరిచర్యలో అద్భుతంగా దేవుడు వారికి ఇచ్చిన తలాంతులన్నిటినీ ప్రభు కోసం వాడుతూ యూపీఎఫ్ కోసం ఎంతగానో ప్రయాసపడుతున్న మా నాయకులు, డిజిటల్ సెక్రటరీ గారు జాన్సన్ పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. గొంతు రావట్లేదు. దేవుని నామానికి స్తోత్రములు. యెరూషలేము ప్రార్థనా మందిరం మొదటి మందిర వార్షికోత్సవ ఆరాధన మరియు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ విశిష్ట కార్యక్రమం సువార్త సప్తాహంలో ఈ 6వ రోజు 2వ కూడిక ఏర్పాటు చేసుకున్న దైవజనులు పాస్టర్ కె ప్రసాదరావు గారికి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ కె నరేంద్ర గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము చక్కని వాక్య సందేశం అందించి ఆత్మీయంగా మనల్ని బలపరిచి అనేకమైన అనుభవాలు మనకు చూపించిన దైవ సేవకురాలు, ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు మరియు యూపీఎఫ్ G12 సభ్యురాలు సిస్టర్ రెప్కక్క గారికి యూపీఎఫ్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆదరణకర్త మినిస్ట్రీ అక్కగారిని చూస్తే చాలా మంది భయపడిపోతా ఉంటారు. అమ్మో అక్కగారు ఏమన్నా అంటారేమో అన్నట్లుగా భయపడిపోతారు. అక్కగారితో కనెక్ట్ అయ్యేవారు ఇక విడిచిపెట్టరు. సేవకుడికైనా ఆదరణకర్త సిమ్ము దొరికితే ఇక కనెక్టింగ్ పీపులే. ఇంకా ఆదరణకర్త సిమ్ దొరికిన వాళ్ళకి అన్ని ఆఫర్లే. గత దినాలలో ప్రియ తల్లి గారు మిరియాం గారు బలహీనంగా ఉన్నప్పుడు వారు సభలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఈ ఆదరణకర్త సిమ్ కార్యాలు నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా అక్క యొక్క సిమ్ తుఫాన్ నగర్ ప్రాంతంలో ఎక్కువగా వాడబడతా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం మాకు కూడా ఆ సిమ్ ఎలా కొనుక్కోవాలో చెబితే మేము కూడా వాడుకుంటాం అక్క. చాలా నిజంగా అక్కను చూస్తే ఎంత ప్రేమ కనపరుస్తారో. అక్క మాత్రమే కాక ఆదరణకర్త ప్రాంగణంలో అడుగు పెడితే చాలు ఇంకా ఏదో ఒకటి పెట్టిందే కానీ వదిలిపెట్టదు అక్క. కడుపు నింపి కానీ పంపించదు. అంత ప్రేమ కలిగిన అక్క. నిజంగా మన యూపీఎఫ్లో అక్క భాగమై ఉన్నందుకు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానమును బట్టి మరొకసారి అక్కగారికి, ఆదరణకర్త మినిస్ట్రీస్లో ఉన్న వారందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు 7వ రోజు కానీ ఆదివారం కనుక మనందరికి కూడా ఆరాధనలు ఉంటవి కనుక రేపు జరగవలసిన సువార్త సప్తాహం 17వ తారీఖు మార్చబడింది. సోమవారము ఉదయము 6 గంటలకి మన వైస్ ప్రెసిడెంట్ బంకా జోసఫ్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్తుతి ఆరాధన
ఏర్పాటు చేయటం జరిగింది. అదే రీతిగా 11 గంటలకి మన ప్రెసిడెంట్ గారు కర్రా జోసఫ్ గారి ఆధ్వర్యములో సంఘ కూడిక ఏర్పాటు చేయటం జరిగింది కనుక సేవకులందరూ గమనించి పాల్గొనాలి. మరి ముఖ్యముగా సోమవారం సాయంకాలం 3 గంటలకి హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యములో సంధ్యాస్తుతి ఆరాధన ఏర్పాటు చేయటం జరిగినది. అది ముగింపు కూడిక గనుక దైవ సేవకులు అందరూ కూడా ఆ సువార్త సప్తాహం చివరి కూడికలో మీ అందరూ కూడా 3 గంటలకల్లా రావాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. ఆ 3 గంటలకు వచ్చిన వారికి సాక్ష్యాలు చెప్పటానికి, అదే రీతిగా ఈ అనుభవాలు, అదే విధముగా లేఖన పారాయణాలు, పాటలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా ఉంటవి కనుక సేవకులందరూ కూడా సోమవారం 3 గంటలకి ఆదరణకర్త మిర్చికి రావాలని తెలియపరుస్తా ఉన్నాను. క్షమించండి, ఎందుకో ఈ ఫ్లోలోనే ఉండిపోతున్నాను. ఇక సిమ్ కనెక్ట్ అవ్వాలని చూస్తుంది కానీ అయినట్టు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా మినిస్ట్రీస్కి రావాలని తెలియపరుస్తున్నాము. అందును బట్టి వందనాలు. మరి స్థానిక దైవజనులు భోజనాలు ఏం చెప్పలేదు, మరి ఉన్నాయా లేవో ఏమి భోజనాల గురించి ఏం చెప్పలేదు. అయ్యా, ఈరోజు సాయంకాలము 4 గంటలకి సంధ్యాస్తుతి ఆరాధన పాస్టర్ ఎం రాజు గారి ఆధ్వర్యంలో శివనాగరాజు కాలనీ 5వ లైన్ చివర ఈ ప్రాంతంలో సంధ్యాస్తుతి జరుగుతూ ఉన్నది కనుక సేవకులందరూ కూడా ఈరోజు సాయంకాలం 4 గంటలకు పాల్గొనాలని ప్రభు నాన్న తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మా బావగారికి జోక్స్ చెప్పలేదు అడిగాడు. చుట్టాల తర్వాత మంచిది. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయటమైంది. పాస్టర్స్ అందరికీ పైన, విశ్వాసులందరికీ ఇక్కడ ఏర్పాటు చేయటమైంది. మీరు కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. సంతృప్తిగా భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రభు పక్షాన్ని మనవి చేస్తున్నాను. మీ అందరికీ విందు ఏర్పాటు చేయండి. సమృద్ధిగా తిని మమ్మల్ని ఆశీర్వదించి మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రకటనలు తెలియపరిచిన దైవజనులు సెక్రటరీ గారికి నిండు వందనాలు. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడిక ముగించుకుందాం. దైవజనులు యూపీఎఫ్ ట్రెజరర్ గారు లూకా గారు మనల్ని ముగింపు ప్రార్థన నడిపిస్తారు. ఆ తర్వాత యూపీఎఫ్ ప్రెసిడెంట్ గారు కర్రా జోసెఫ్ పాస్టర్ గారు మనల్ని ఆశీర్వాదంలో నడిపిస్తారు. తర్వాత మనం సెలవు తీసుకుందాం. అందరము కూడా తల వంచి కళ్ళు మూసినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు మన్నించండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవా, నీకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాము నాయన. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ప్రభు నాయన 6వ దినపు సువార్త సప్తాహం అయా సంఘ కుడికిలో నాయన యెరూషలేము ప్రార్థనా మందిరం తక్కిలపాడు గ్రామం ఉన్నటువంటి దైవ సేవకులు ప్రభు నాయన మరి ప్రసాదరావు గారితో కలిసి వారి సంఘముతో కలిసి ప్రభు నాయన మరి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి ప్రభు నాయన, నిన్ను హెచ్చించడానికి ప్రభు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకై వందనాలు ప్రభు నాయన. తోడుకొని వచ్చిన దైవ సేవకుల కొరకై వందనాలు, విశ్వాసుల కొరకై వందనాలు, పాడినటువంటి పాటల కొరకై నీకు స్తోత్రాలు, చెప్పబడి నీ ఘనమైన మాటల కొరకై వందనాలు నాయన. ప్రభా మరి సంఘమును సేవకులను ఎంతో ప్రోత్సహిస్తూ బలపరిచేటువంటి ప్రభా నాయన మరి దైవ సేవకురాలు ఆదరణకర్త మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు మరి రెబికక్క కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దైవ సేవకురాలకి మంచి శక్తిని, బలమును, ఆరోగ్యం మీరు దయచేయండి. ప్రయాణంలో తోడుగా ఉండమడుగుతున్నాం. వారి టీం అంతటిని మీరు బలపరచమడుగుతున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా నాయన. అనేకులకు ప్రభా నాయన ఒక గొప్ప వెలుగుగా మీరు వారిని ఉంచేందుకై నీకు స్తోత్రాలు నాయన. అందరిని ఆదరించేవారుగా ఉంచేందుకు నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అందరి యొక్క బాధల్లో వారి పాలుబాగు సృష్టించే మంచి మనసు కొరకై నీకు స్తోత్రాలు ప్రభా నాయన. వారిని ఇంకొక మీరు దీవించి వారి పరిచయం విస్తరింపచేసి సహాయము చేయమడుగుతున్నాం ప్రభా. వందనాలు. స్థానిక సంఘము నాయన మరి జరుపుకునే మొదటి వార్షికోత్సవం ప్రభా నాయన అయా ఈ సంవత్సరం
మాథ్యూ నీ దయగలిగిన రెక్కల నీళ్ళ బిడ్డలందరినీ భద్రపరచమడుగుతున్నాం ప్రభా నాయన. విశ్వాసుల కుటుంబాలను ప్రభా నాయన, సేవకుని కుటుంబాన్ని ప్రభా, ఈ గ్రామమును మీరు దీవించి ఆశీర్వదించమడుగుతున్నాము స్వామి. నీకు వందనాలు. ఈ పరిచయం ఇంకా వృద్ధి చేయమడుగుతున్నాం ప్రభా. యవన బిడ్డల కొరకే వందనాలు, పరిచారకుల కొరకే వందనాలు ప్రభా నాయన. అలాగే యూపీఎఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం, ఆచార్యుల వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా నాయన. అన్ని కమిటీ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అలాగే ప్రభా సౌండ్ సిస్టమ్ వారి కొరకు ప్రభా, లైవ్ ఇచ్చిన వారి కొరకు నాయన, మ్యూజిక్ వారి కొరకు నాయన, అయ్యా ఎవరి తలాంతులు వారు పనిచేస్తుండగా వారిని కూడా నాయన నీ పరలోక సంబంధమైన దీవుల ద్వారా నింపమడుగుతున్నాము స్వామి. నీకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయము దయచేసి అయా ప్రభా నాయన, ఈ సువార్త సప్తాహం యొక్క నాయన సహవాస ఆశీర్వాదాలు ప్రభా నాయన ఈ ప్రాంతం మీద మీరు ఉంచి, అయా యూపీఎఫ్ మీద ఉంచి సహాయము చేయమని యేసు ఘన పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమానిక సత్య సమాధానమును, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన కృప ఆశీర్వాదము ప్రత్యేకంగా ఈ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి యెరూషలేము సంఘమునకును, దైవజనులు ప్రసాదరావు గారికును, వారి కుటుంబమునకును, వారి పరిచయులంతటికును, వాక్యం అందించిన దైవజనరాలు ఆదరణకర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు రిబ్కా గారికి, వారి టీం అంతటికి, నీ పరిచర్యకును, యూపీఎఫ్ ఫౌండర్ గారి ఆచార్య పిబి రవిప్రసాద్ గారికును, యూపీఎఫ్ నకును, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాతుడి నడిపించును గాక. ఆమేన్.